It will start now. Okay, done. Yeah. So ఏదైతే నేను స్మాల్ పార్ట్ కట్ చేశానో అది 5 యాంగిల్ అనేది చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ theta angle. Okay, 5 angle with, sorry, this is theta and this is 5. So this is theta and this is 5 angle. Okay, this is 5 angle. Okay, so theta 5 మళ్ళీ చెప్పాలి ఒకసారి, ఇక్కడ మళ్ళీ చూపించాను కదా నేను ఒకసారి. ఓకే, సో మీకు ఇలా అర్థం కావట్లేదు. సో వాట్ షుడ్ ఐ డూ, ఒక్క నిమిషం నేను చెప్తాను. let me go to here. Why I'm not getting this? Okay. Just a minute. So let me consider a sphere like this. Okay, so 3-dimensional view lo చూసినప్పుడు right, so 3-dimensional space లో చూసినప్పుడు this is my sphere. ఓకే, సో ఏ డైరెక్షన్ లో చూసినా నాకు అది సర్కిల్ లాగే కనిపిస్తుంది. బేసిక్గా ఏంటంటే దట్ విల్ బి like a circle for me, right? So let me, okay, it is something like a circle for me. Okay, so ఇందులో నేను ఏం చేస్తున్నానంటే let me move this. Okay, so this is a sphere that I am considering. Okay, this is the sphere I am considering. hollow తీసుకున్నాను. Okay, so ఇక్కడ నేను ఇట్లా పెడతాను దీన్ని, రైట్? సో నేను ఇక్కడ ఏం చేశానంటే, సో లెట్ మీ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇది స్క్రీన్ మీద అందరికి కనిపిస్తుంది, స్పియర్, హాలో స్పియర్. ఓకే, నేను ఇక్కడ మిడ్ పాయింట్ కన్సిడర్ చేశాను. ఓకే, సో కన్సిడర్ చేసి ఏం చేశానంటే ఇలా కట్ చేశాను, ఒక పార్ట్ కట్ చేసుకున్నాను. ఓకే, ఇలా ఒక పార్ట్ కట్ చేశాను, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పైకి, అంటే ఇది ఎలాగ 3-dimensional కాబట్టి నేను పైకి జెడ్ యాక్సిస్ తీసుకుంటాను ఇది. ఓకే, ఇలా ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాను నేను, ఇది సారీ వై యాక్సిస్ తీసుకుంటాను, ఇటువైపు జెడ్ యాక్సిస్ తీసుకుంటాను. ఓకే, సో ఈ పార్ట్ కంప్లీట్గా నేను కట్ చేసిన పార్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ ఈ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంది అంటే ఇగో ఇలా ఉంది. ఇది నేను కట్ చేసుకున్న పార్ట్ ఇది అనమాట. ఓకే, ఓకే, సో ఇలా ఉన్న పార్ట్లో ఏం చేస్తుంది, ఏదైతే జెడ్ యాక్సిస్కి ఈ పి అనే పాయింట్, అంటే ఓపి అనే పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ తీటా అనే యాంగిల్ వస్తుంది. ఓకే, ఇది 5 అనే యాంగిల్ తీసుకున్నాను. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ జెడ్, దిస్ ఇస్ ఎక్స్, సారీ. సో లెట్ మీ ఎరేజ్ దిస్ ఇస్ ఎక్స్. ఓకే, సో ఇది 5 అనే యాంగిల్ తీసుకున్నాను, అది తీటా అనే యాంగిల్ తీసుకున్నాను. రేడియస్ ఏమైంది, ఇది ఓపీ అయితే కనుక ఇది ఆర్ అయింది. ఈ రేడియస్ ఓపీ ఏదైతే ఉందో అది ఆర్ అయింది. ఓకే, సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, యాంగిల్ బిట్వీన్, కన్సిడర్ దిస్ ఇస్ పీ డాష్. ఓకే, XOP dash is 5. Okay, XOP dash is 5. నెక్స్ట్ ఏంటి, ZOP, Z అంటే ఇక్కడ ZOP, that is equal to theta. Okay, these are the things how to consider. Okay, so దీన్ని ఎట్లాగా మనం రాయొచ్చు, సో యాంగిల్స్ స్పెరికల్ కోఆర్డినేట్స్ ఏంటంటే r theta and phi, r theta and phi. ఓకే, r theta and phi. దీన్ని మనం లాటిట్యూడ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. మనం అది మళ్ళా
latitude అండ్ లాంగిట్యూడ్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో వింటాం. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే మనకి అక్షరాంశ అంటాం. ఓకే, భూమికి మనకి ఎర్త్ గ్లోబ్ గీసినప్పుడు మనకి ఇట్లాగ గీతలు వస్తాయి, ఇట్లా. ఓకే, ఇలా గీతలు వస్తాయి, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఓకే, గ్లోబ్ మీద ఉంటాయి మనకి. ఎర్త్ గ్లోబ్ కన్సిడర్ చేస్తే కనుక దాని మీద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఆర్ తీటా 5 అనేవి సంథింగ్ లైక్ దట్. ఓకే, దోస్ ఆర్ ద ఆర్ ఇస్ రేడియస్, తీటా లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఓకే, ఫైన్, రైట్. సో అలాగే మనం 3 డైమెన్షనల్ స్పేస్లో ఈ పార్ట్ని కన్సిడర్ చేసాం. ఓకే, సో అదే నేను ఇక్కడ మనకి చూపించాను, రైట్. సో తీటా యాంగిల్, ఫై యాంగిల్ ఈ రకంగా వచ్చింది మనకి. ఓకే, సో దీని నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే, లైక్ ఐఎమ్ రైటింగ్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఇయర్. ఓకే, ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రేడియస్, పి అంటే తీటా అంటే యాంగిల్ బిట్వీన్ దిస్ జెడ్ యాక్సిస్ అండ్ పి, అండ్ ఫై ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ పర్టికులర్ ప్లేన్. ఓకే, సో ఈ రకంగా రాసినప్పుడు నెక్స్ట్, సో మనం ఈ రకంగా ఫిగర్ డ్రా చేసుకున్నాం. సో డ్రా చేసుకున్న తర్వాత నేను చేశానంటే ఎడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ద ఎడ్జసెంట్, దిస్ ఈజ్ ఓక్యూ. ఓకే, ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా అయితే క్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా అవుతుంది. ఓకే, సో ఇది ట్రిగ్నోమెట్రీ, సింపుల్ ట్రిగ్నోమెట్రీలో మనకి ఇక్కడ యాంగిల్ తీటా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓపీ, దిస్ ఈజ్ ఓక్యూ. ఓకే, సో ట్రిగ్నోమెట్రీలో ఓపీ వచ్చేసి ఒకవేళ ఆర్ హైపోటెన్యూస్ అనుకుంటే, దీన్ని హైపోటెన్యూస్ అని తీసుకుంటే, ఓకే, హైపోటెన్యూస్ తీసుకుంటే దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈస్ ఆపోజిట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ ఓక్యూ తీసుకోవాలనుకుంటే ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఇంటూ ఎడ్జసెంట్. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ అంటే కాస్ తీటా. ఓకే, ఆర్ కాస్ తీటా. అదే నేను క్యూపీ తీసుకోవాలనుకోండి, క్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ తీటా. ఓకే, సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు క్యూపీ బై ఆర్, సింపుల్ క్యూపీ బై ఆర్, అండ్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ బై ఆర్. ఓకే, సింపుల్ ట్రిగ్నోమెట్రీ. సో దాని ప్రకారం నేను ఈ వాల్యూస్ రాసుకున్నాను, ఆర్ సైన్ తీటా అండ్ ఆర్ కాస్ తీటా. ఓకే, సో నెక్స్ట్ బేస్ వెక్టర్ తీసుకుంటే కనుక, బేస్ వెక్టర్ దిస్ ఈస్ ఇన్ XYZ కోఆర్డినేట్స్. ఓకే, so in XYZ coordinates, these are the base coordinates. Okay, so from that I have written this. Just a minute, I'm getting a small call. రైట్, సో బేస్ వెక్టర్ రాశాను. బేస్ వెక్టర్ మనం కంపేర్ చేసుకుంటూ XYZ కోఆర్డినేట్స్తో కంపేర్ చేసుకుంటూ డ్రా చేస్తున్నాను. సో ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి, ఎక్స్ అంటే ఇంతకు ముందు మనకి ఒకవేళ ఈ రకంగా రాస్తే కనుక XYZ కోఆర్డినేట్స్లో రాస్తే ఇక్కడ ఎక్స్ రావాలి. ఓకే, సో ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ రేడియస్ కోఆర్డినేట్, సో దట్ ఈస్ డిఆర్ వచ్చింది. నెక్స్ట్ వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ అంటే ఏంటి? వై కోఆర్డినేట్ అంటే మనకి దిస్ ఇస్ ఆర్ తీటా డి తీటా. ఇది ఎట్లా వచ్చింది ఆర్ తీటా డి తీటా? మనకి ఇంతకు ముందు ప్రీవియస్ ఒకసారి పోదాం, ఎక్కడ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్ తీటా డి తీటా, దట్ ఈస్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. వెర్ ఇస్ దిస్? ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే సింపుల్గా ఒక చిన్న పార్ట్. ఓకే, సో డి తీటాలో నుంచి ఒక చిన్న పార్ట్ వాళ్ళు ఏం చేశాను అంటే, ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ జెడ్. ఓకే, ఈ యాంగిల్ ఒకవేళ ఫర్ సపోజ్ కన్సిడర్ దిస్ ఈజ్ తీటా. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కన్సిడర్ దిస్ ఈజ్ ద టోటల్ యాంగిల్. ఓకే, ఈ టోటల్ యాంగిల్లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తే డి తీటా అవుతుంది. ఓకే, దిస్ స్మాల్ పార్ట్ ఇస్ డి తీటా. ఓకే, రేడియస్ మనకు తీసుకుంటే కనుక రేడియస్ వచ్చేసి ద టోటల్ రేడియస్ ఈస్ ఆర్.
ఓకే, సో ఈ స్మాల్ పార్ట్ కన్సిడర్ చేసినప్పుడు ఆర్ ఇంటూ డి థీటా అవుతుంది. ఓకే, సో వాట్ ఐ డిడ్ ఈస్ ద కంప్లీట్ యాంగిల్ ఏదైతే నేను తీసుకున్నానో ఆ యాంగిల్లో నుంచి చిన్న పార్ట్ కన్సిడర్ చేసి, అంటే ఎక్కడ ఉన్నాం మనం, ఇక్కడికి వద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, ఒక యాంగిల్లో ఒక చిన్న పార్ట్, ఓకే, దిస్ ఇస్ టోటల్ థీటా. ఈ థీటాలో చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. సో దిస్ ఇస్ డి థీటా. ఓకే, the distance between this and this is r. Okay, so the vector that is there here in this case, so consider this is something like OZ అనుకుందాం. ఓకే, OZ అనేది ఒక వెక్టర్ అనుకుంటే కనుక this magnitude r into direction d theta. Okay, into direction d theta. This is the vector that I have considered in y direction. ఓకే, దట్ ఈస్ ఇన్ వై డైరెక్షన్. నెక్స్ట్ జెడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏముంది, ఈ రిజల్టెంటే కదా, దిస్ ఈస్ మై ఆర్ సైన్ థీటా. ఓకే, దిస్ ఈస్ మై ఆర్ సైన్ థీటా. ఓకే, సో ఆర్ సైన్ థీటా నేను ఇక్కడ d5 యాంగిల్తో రాసుకున్నాను. ఓకే, ఆర్ సైన్ థీటా d5. ఓకే, ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఇక్కడ టోటల్ 3 డైరెక్షన్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉంటాయి. ఓకే, ఆర్ ఈజ్ అలాంగ్ రేడియస్, థీటా ఈజ్ అలాంగ్ థీటా యాంగిల్, ఫై ఈజ్ అలాంగ్ ఫై యాంగిల్. ఓకే, సో ఈ రకంగా నేను డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ బార్ ప్లస్ ఆర్ డి థీటా ఏ థీటా బార్ ప్లస్ ఆర్ సైన్ థీటా d5 a5 బార్. ఓకే, దిస్ ఇస్ హౌ ఐ కన్సిడర్ ది డిఫరెన్షియల్ లెంత్ ఇన్ స్పెరికల్ కోఆర్డినేట్స్. ఓకే, సో ఇందులో కన్సిడర్ చేసిన తర్వాత దీని నుంచి నేను డిఫరెన్షియల్ సర్ఫేస్ వెక్టర్ రాశాను. ఓకే, డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి థీటా ఆర్ సైన్ థీటా d5 and dr is equal to r sin theta. Just multiply whatever is not there in this case. Okay, so ar bar రాస్తున్నప్పుడు ఏంటి, సర్ఫేస్ కి నేను ar bar రాస్తున్నప్పుడు ఈ పక్కది వదిలేసి, అంటే ar bar పక్కన ఏదైతే వదిలేసి మిగిలిన 2 సర్ఫేసెస్ రాసుకుంటాం. అంటే ఏంటి, రెండు సర్ఫేసెస్ అంటే కన్సిడర్ దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. ఓకే, సో అక్కడ నేను ఏం చేయాలి, 1 into 2 చేయాలి ఈ కేసులో. ఓకే, ఫస్ట్ 1 into 2 చేయాలి. సో ఆర్ డి థీటా ఆర్ సైన్ థీటా d5. సెకండ్ వన్ ఏం చేయాలి, సెకండ్ వన్ అంటే ఆర్ థీటా డి థీటా వదిలేసి థర్డ్ ఇంటూ సెకండ్ చేసుకోవాలి, థర్డ్ ఇంటూ సెకండ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి లాస్ట్ దాంట్లో ఏం చేసాము, లాస్ట్ దానికంటే ఇది అంటే 3 into 1. ఓకే, దిస్ ఇస్ 3 into 1. ఓకే, సో దిస్ ఇస్ d5. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రాశాను. ఓకే, సో ఇక్కడ మర్చిపోయాను. సో దిస్ ఇస్ 3 into 1. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే మధ్యలో ఒకటి ఉంది, చిన్న మిస్ అయ్యింది. సో దిస్ ఇస్ 3 into 2, 3 into 1. ఓకే, 3 into 1. సో ఈ రకంగా నేను డిఎస్ బార్ రాసుకున్నాను. ఓకే, డిఎల్ బార్ ఫామ్ చేస్తే డిఎస్ బార్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ దాని నుంచి డివి బార్ కూడా సింపుల్గా మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ త్రీ వెక్టార్స్ విచ్ ఆర్ ఇన్ 3 డైరెక్షన్స్. ఆల్ 3 వెక్టార్స్ని మనం మల్టిప్లై చేస్తే డివి బార్ వస్తుంది. సో dv bar is equal to finally r bar sin theta dr d theta d5. Okay, so dl is equal to ఇది వచ్చింది, ds is equal to ఇది వచ్చింది, and dv is equal to ఇది వచ్చింది. Okay, so these are the three what you say surfaces, that is line surface, differential length, surface differential surface, and volume differential volume. Okay, so 3 systems ని మనం spherical coordinates లో రాస్తే ఈ రకంగా వస్తాయి. Right, this is the final thing that we have done, conversion from spherical to rectangular coordinate. ఈ సింపుల్ ట్రిగ్నోమెట్రీ, ఇందులో పెద్ద కన్సిడరేషన్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఏం తీసుకున్నానంటే పాయింట్ పి తీసుకున్నాను. పాయింట్ పి ఈజ్ ఏ పాయింట్ ఇన్ ఎక్స్ అండ్ వై ప్లేన్ అండ్ ఇట్ ఈస్ మిర్రర్ టు పి. నౌ పి డాష్ ఈస్ క్యాస్టెడ్ ఆన్ టు ఎక్స్ యాక్సిస్. ఇదంతా కూడా మీకు లాస్ట్ క్లాస్ వీడియోలో ఉంటుందండి. వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను, గూగుల్ డ్రైవ్లో షేర్ చేస్తున్నాను. జస్ట్ ఇట్ ఈస్ ఎ రిపిటీషన్. ఓకే, repetition of whatever that thing has been. So ఈ రకంగా కోఆర్డినేట్స్ y and x square y square z అయితే కనుక r is equal to root of x square y square plus z square వస్తుంది. సో కన్వర్టింగ్ ఫ్రమ్ one form to another form. సో ఫైనల్ గా ఇది మనకున్నవి. ఓకే, సో స్పెరికల్ కోఆర్డినేట్స్ xyz కోఆర్డినేట్స్, స్పెరికల్ కోఆర్డినేట్స్ నుంచి xyz కోఆర్డినేట్స్ రాయాలంటే ఇది యూజ్ చేస్తాము. అది అదర్వైజ్ మనకి r phi theta ఇవి కావాలంటే xyz కోఆర్డినేట్స్ నుంచి ఇది యూజ్ చేస్తాం. ఓకే, xyz కోఆర్డినేట్స్ నుంచి r స్పెరికల్ కోఆర్డినేట్స్ అంటే ఇది యూజ్ చేస్తాం సెకండ్ వన్. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్
the spherical coordinates and you want to convert into xyz coordinates, Cartesian coordinates convert చేయాలంటే ఫస్ట్ వన్ యూజ్ చేస్తాం. ఓకే, సో సింపుల్లీ ఇఫ్ యూ హ్యావ్ స్పెరికల్ కోఆర్డినేట్స్, స్పెరికల్ ఉన్నాయి అనుకుంటే xyz కన్వర్షన్కి ఫస్ట్ వన్ యూజ్ చేస్తాం. ఓకే, మీ దగ్గర xyz ఉన్నాయి, దాని నుంచి స్పెరికల్ కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ వన్ యూజ్ చేస్తాం. ఓకే, so these are the things that for spherical coordinates, right? Okay, so today చూద్దాం. I think almost revision for 20 minutes, right? So today is 13/11/2020, right? సో ఒక చిన్న ప్రాబ్లం ఒకటి చూద్దాము, చూసిన తర్వాత మీకు ఇంకా ఇన్ డెప్త్ మనకి అర్థం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కన్సిడర్ a cylinder of length L, capital L, and radius capital R. Obtain volume by method of integration. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, సిలిండర్ అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఒక సిలిండర్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. సో సిలిండర్ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై సిలిండర్. ఓకే, దిస్ ఈజ్ మై సిలిండర్. సో ద రేడియస్ ఏమంటున్నాడు, రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్, రైట్? ద రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ లెంత్ ఏమంటున్నాడు, లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ capital L. Length of the cylinder is capital L. Find the volume of this particular cylinder, total volume of this particular cylinder by method of integration. Okay, so dV volume ఏమవుతుంది, dV is equal to మనకు ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది, dV is equal to r dr d phi and dz. ఓకే, r dr d phi dz. ఒకసారి ప్రీవియస్కి వెళ్ళి చూపిస్తాను నేను ఒకసారి. సో మనం ఇది ఆల్రెడీ డిరైవ్ చేసాం. సో సిలిండర్కి సో వాల్యూమ్, సో చూడండి ఇక్కడ కింద dV bar is equal to r dr d phi and dz. ఓకే, దిస్ is the volume vector, means the volume, differential volume in cylindrical coordinates. Okay, this is the differential volume in cylindrical coordinates. So అదే ఇక్కడ నేను యూజ్ చేసుకున్నాను లాస్ట్ కేసులో. So let me come over here. So this is the differential volume in cylindrical coordinates. Okay, differential volume in cylindrical coordinates. Okay, so this is dV is equal to r dr d phi dz, right? సో ఇక్కడ z యాక్సిస్ అంటే ఏంటి, z యాక్సిస్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to L. ఓకే, బికాస్ ద టోటల్ లెంత్ ఈస్, సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ది z యాక్సిస్ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ 0 to capital L. ఓకే, ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిలిండర్. సో 0 అంటే ఈ పాయింట్, మిడ్ పాయింట్, అక్కడి నుంచి ది లాస్ట్ సిలిండ్రికల్ లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ది లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఈస్ L. ఓకే, x యాక్సిస్ ఏమవుతుంది, x యాక్సిస్, సో ఇది y యాక్సిస్, z యాక్సిస్, x యాక్సిస్. లెట్ మీ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x యాక్సిస్. సో x యాక్సిస్ ఏమవుతుంది, x యాక్సిస్ is r, 0 to r, radius r. ఓకే, సో దట్ ఈస్ యువర్ x యాక్సిస్, రైట్? సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇంకేముంది, ఫై యాంగిల్ ఉంది. ఓకే, ఫై యాంగిల్ ఎంత, ఫై యాంగిల్ అంటే మనకి 360. ఓకే, సర్కిల్ కాబట్టి ఈ టోటల్ సర్కిల్ బేస్ వచ్చేసి మనకి బేస్ ఈజ్ ఏ సర్కిల్. ఓకే, బేస్ ఈజ్ ఏ సర్కిల్. ఓకే, బేస్ ఈజ్ ఏ సర్కిల్. సో ఓకే, సో నాకు ఇక్కడ రైటింగ్ సరిగ్గా రావట్లేదు, జస్ట్ ఎ మినిట్. సో base circle. Okay, so phi is 0 to
25, 0 to 25. Okay, so x-axis, y-axis and z-axis ఇవి మనకి 3 వచ్చాయి. సో మనకి వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. వాల్యూమ్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ డిఫరెన్షియల్ వాల్యూమ్ ఉంది. సో దాన్ని 3 టైమ్స్ ఇంటిగ్రల్ చేస్తే మనకి డిఫరెన్షియల్ వాల్యూమ్ని 3 టైమ్స్ ఇంటిగ్రల్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ వస్తుంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ integrate the differential volume with dr, d5 and dz. Okay, dr, d5, dz. Integrate differential volume. This is volume, differential volume. Right. Differential volume with dr, d5, dz. Okay, so అప్పుడు నేను ఏం చేస్తాను, v is equal to integral of 0 to L, that is my z value, next 0 to 2 pi, this is phi value, and 0 to r. Okay, 0 to r, this is radius, is equal to r dr d5 dz, r dr d5 dz. Okay, so that is integral 0 to L, 0 to 2 pi. Okay, so integral of r dr. Okay, so ఇది చూద్దాం, integral of r dr. ఓకే, సో కంపల్సరీగా మనం విత్ రెస్పెక్ట్ టు r చేస్తున్నాం కాబట్టి రేడియస్ చేస్తున్నాం కాబట్టి dr రాసుకుంటాం. ఓకే, dr రాసుకుంటాం. సో r dr. ఓకే, సో ఆల్రెడీ మీకు నేను ఒక ఫైల్ పంపించాను. సో ఆ ఫైల్ ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, రైట్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ డిఆర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగాని, this properly, carefully. Why it is not writing? Okay, it should write. Oh, it is in white color. Right, sorry. Okay, so I have to use this one. Okay, where r power is x power n is 1 here. Okay, so integral of r dr is equal to r power 1 plus 1 by n is 1 plus 1. Okay, so r square by 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ డిఆర్ అంటే ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు అనమాట. ఎక్స్ పవర్ 1 ఉంటే ఎక్స్ పవర్ 1 plus 1 plus by 1 plus 1. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ బై 2. ఓకే, ఎక్స్ స్క్వేర్ బై, in this case it is r square by 2. Okay, integral of xn dx is equal to x power n plus 1 by n plus 1 plus c. Okay, constant నేను ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. So if that is the case, so here if what I can do is r square by 2 into r0 d5 dz. Okay, so r integral of 0 to r dr అంటే that is equal to r square by 2 root of running from values 0 to r. Okay, 0 to r. సో ఇక్కడ నాకు ఏమైంది, v is equal to integral 0 to L, integral 0 to 2 pi, right? This is r square by 2, capital R square by 2 minus 0. Okay, 0 substitute చేస్తే 0 వచ్చింది, d5 dz. ఓకే, d5 dz. ఓకే, సో r స్క్వేర్ కామన్ కదా, ఇది మనకు పోదు, నెక్స్ట్ దాంట్లో ఇది ఏమి ఇంటిగ్రల్ పోదు. సో చూద్దాం ఒకసారి, నెక్స్ట్ స్టెప్ వేస్తాను నేను, ఇంకా కంగారు పడద్దు. సో v is equal to integral 0 to L, integral 0 to 2 pi, okay, integral 0 to 2 pi, r square by 2, capital R square by 2, right? This is d5 dz. Okay, d5 dz. సో ఇక్కడ మనం r స్క్వేర్ ఇంకా ఇక్కడ దానికి సంబంధించిన ఏమీ లేవు, ఇక్కడ dr లేదు ఇక్కడ. Okay, so this is a constant now. Okay, so when you are integrating a constant, it is 0. So if it is in multiplication, simply you have to multiply it with that. Okay, so r square by 2 I will write outside.
So 0 to 2 pi d phi dz, d phi dz. So next one is d phi. So v is equal to r square by 2, okay, 0 to L, 0 to 2 pi, 1 d phi dz. Okay, I will write 1 into d phi. Okay, adi malla d phi, 1 into d phi is d phi only. Okay, right? Constant, integral of a constant. Now I will go back again. So integral of a constant. So here you can observe integral of a constant. Integral of a constant. Integral of a constant is directly x plus c. Okay, so 1 dx is equal to x plus c. So ఇక్కడ ఏముంది 1 dr ఉంది, 1 d phi ఉంది, 1 d phi is simply x. Okay, so అదే తీసుకొచ్చి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో వాట్ ఐ కెన్ రైట్ హియర్ ఈస్ this is r square by 2, 0 to L, this is 5 into 2 pi 0 dz. So this is again r square by 2 integral 0 to L 2 pi minus 0 into dz. Okay, into dz. So what I can write here is into dz. So what I can write here is r square by 2 integral 0 to L 2 pi dz. 2 pi dz. 2 can cancel. Pi r square integral 0 to L dz. Again it is 1 integral of 1 dz. So what I can write, pi r square into z into L0. Okay, so pi r square L minus 0. So this is pi r square L. Pi r square L. So volume of a cylinder is pi r square L. Okay, pi r square L. Pi r square L. So volume of a cylinder is pi r square L. I think చాలా మంది ఫార్ములా తెలిసింది ఆల్రెడీ. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ బై యూజింగ్ ఇంటిగ్రేషన్ మెథడ్. బై ఇంటిగ్రేషన్ మెథడ్ అంటే యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే, so I am opening you for doubts. You can post doubts into chat box. Okay, any doubts till now? Here you are posting the same thing, you are asking the same thing that you are posting into the chat box, I mean into the Google Drive. It is already posted. Every video is being posted after the class. You should not ask like this continuously. Okay, we are conducting live classes so that you can ask some doubts. Okay, recorded videos is there. Recorded videos anta kuda same eppadikappudu డిఫరెన్షియల్ వీడియో, ఐ మీన్ మీకు రికార్డెడ్ వీడియోస్ అయితే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. రికార్డెడ్ వీడియోస్ వల్ల మీరు ఏం నేర్చుకోరు. ఇక్కడ లైవ్ క్లాస్ పెట్టేది ఏంటంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక మళ్ళీ అడుగుతారు అనేసి ఒక చిన్న ఇది అంతే. ఓకే, సో పై ఆర్ స్క్వేర్ ఎల్ మీకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మీరు చదువుకుని ఉంటారు. పై ఆర్ స్క్వేర్ ఎల్ అని చదువుకుని ఉంటారు. ఓకే, సో దానికి ఒక రకంగా ఏంటంటే ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఓకే, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా నేను ఏం చేశానంటే ఇక్కడ పై ఆర్ స్క్వేర్ ఎల్ అనేది ఎలా వస్తుంది అనేది నేను చూపించాను. రైట్, సో మనకి ఆల్రెడీ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ఓకే, సో మనకి ఏంటి డిఫరెన్షియల్ వాల్యూమ్. ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి. సో మనకి కన్సిడర్ ఏ సిలిండర్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ రేడియస్ ఆర్, అప్టైన్ ది వాల్యూమ్ బై మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఈ సిలిండర్ కి చేసాం. డివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డిఆర్ డి ఫై డిజెడ్. ఓకే, సో అదే తీసుకుని డిఫరెన్షియల్ వాల్యూమ్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ తీసుకుంటే మనకి ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే కనుక ఎక్స్ యాక్సిస్ ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 0 to r. ఓకే, అండ్ వై యాక్సిస్ అంటే ఇక్కడ 5 ఉంది. 5 ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to 2 pi బికాస్ ఇట్ ఈస్ ఏ సర్కిల్. సో సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత, 0 యాంగిల్ నుంచి 2 pi అంటే 360 degrees. ఓకే, సో 2 pi యాంగిల్ వరకు మనకి పై అంటే 180 degrees. సో 2 into 180 degrees is 360 degrees. సో 0 to 2 pi. So 5 angle. Next z axis. Z axis is you are all unmute because you are making noise. That is the reason I have made you everyone in the mute, right? Okay, so z axis is 0 to L, capital L. Okay, so the total length of this cylinder already what it said, total length of the cylinder is L length.
సో జెడ్ యాక్సిస్లో నేను 0 to L తీసుకుంటాను. సో మనకి ఉన్న వాల్యూమ్ డిఫరెన్షియల్ వాల్యూమ్ని మనం ఈ 3 ఇంటిగ్రల్స్తో ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూమ్ అనేది వస్తుంది. ఓకే, సో డివి ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ d5 dz, రైట్. సో ఆ రకంగా నేను ఇక్కడ ఇక్కడ నేను 3 ఇంటిగ్రల్స్ దీనికి అప్లై చేశాను. సో 0 to L is the length of the cylinder, it is given already. 0 to t pi, it is the base angle. 0 to 2 pi, it varies from 0 to 2 pi. And finally, the radius is running from 0 to r. Okay, it is integral of 0 to r. So first r apply చేశాను. సో r ఎట్లా వచ్చింది, r²/2 ఎట్లా వచ్చింది, I have shown that into the integrals, derivatives and integrals. సో అది అప్లై చేశాను. అప్లై చేస్తే క్యాపిటల్ r² - 0. ఓకే, సో r² పెట్టాను, r², this is 0. If I substitute 0, it is 0 directly. So integral 0 to L, 0 to 2 pi. So this is r²/2 into d5 dz. నెక్స్ట్ దానికి నెక్స్ట్ అప్లై చేశాను. నెక్స్ట్ 2 pi తీసుకొచ్చాను ఈసారి. ఓకే, సో 1 d5 అంటే సింపుల్గా 5 into 5 విత్ బిట్వీన్ లిమిట్స్ 0 to 2 pi. ఓకే, సో అది అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, r²/2 ఇంటిగ్రల్ 0 to L 2 pi dz. సో πr² is equal to 0, πr² into 0L dz. సో z వస్తుంది, 1z అవుతుంది, z వస్తుంది. సో L 0, so πr² L - 0, that is πr² L. Okay, so the volume of a cylinder is πr² L, which is brought from the differential volume of a cylinder in cylindrical coordinates. Differential volume of a cylinder in cylindrical coordinates. ఓకే, అదే సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, సో సేమ్ యూజ్ చేసి ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేసి, ఓకే, సో ఇంటిగ్రేషన్ మెథడ్ బై యూజింగ్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ find surface area of a cylinder, total surface area of a cylinder. ఓకే, సో సిలిండర్ లో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, మనకి వాల్యూమ్ అంటే ఓకే టోటల్ వాల్యూమ్ కనుక్కున్నాం, సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి, మనకి పైన ఒక సర్కిల్ ఉంటుంది, రైట్, పైన ఒక సర్కిల్ ఉంటుంది, కింద ఒక సర్కిల్ ఉంటుంది, దిస్ ఇస్ టాప్. ఓకే, దిస్ ఇస్ బాటమ్, రైట్, దిస్ ఇస్ బాటమ్, కింద ఒక సర్కిల్ ఉంటుంది. ఓకే, సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ సర్కిల్ కనుక్కోవాలి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ బాటమ్ సర్కిల్ కనుక్కోవాలి, అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్. ఓకే, సో రిమైనింగ్ పార్ట్ ఏంటి, దిస్ ఇస్ ద రిమైనింగ్ పార్ట్. ఓకే, సో ద రిమైనింగ్ పార్ట్, సో దీనికి మనం సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, దీనికి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, దీనికి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, రైట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక, మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ఏ రకమైన మనకి కోఆర్డినేట్స్ కనిపిస్తాయి అంటే, ఒక్క నిమిషం, గెటింగ్ ఏ కాల్. రైట్, సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు ఇక్కడ, సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోమన్నాడు అండి. ఓకే, నేను మ్యూట్ చేశాను, ఇట్లా నాకు చిన్న కాల్ వచ్చింది. రైట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోమన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోమంటే సిలిండర్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, అప్పర్ సర్కిల్, ఓకే, బాటమ్ సర్కిల్, అండ్ ఫైనల్ గా మనకి మిడిల్ పార్ట్ రిమైనింగ్ పార్ట్, మనకి 3 పార్ట్స్ ఉంటాయి. సో మనం ఈ 3 సర్ఫేసెస్ ని కనుక్కుంటే కనుక, that is my total surface area. Okay, in this case it is a total surface area of my this particular cylinder అవుతుంది. ఓకే, మూడింటిని కనుక్కొని మూడింటిని కలిపితే కనుక నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అయితే ఇప్పుడు అప్పర్ తీసుకుంటే ఇది ఎట్లా ఉంది, అప్పర్ తీసుకుంటే మనకి x అండ్ y ప్లేన్ కి ప్యారల్ గా ఉంది. అలాగే బాటమ్ తీసుకున్నా సరే ఇది xy ప్లేన్ కి ప్యారల్ గా ఉంటుంది.
అదే నేను ఒక ఆర్ తీసుకున్నాను అనుకోండి, ఇది మనకు దేనికో సమానంగా ఉంటుంది, ఇది దేనికో సమానంగా ఉంటుంది అంటే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో కన్సిడర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో దట్ పర్టికులర్ ప్లేన్ విల్ బి ఏ కోఆర్డినేట్ లోకి వస్తుంది. ఇది ఏ కోఆర్డినేట్ లోకి తీసుకుంటాం మనం. ఇలా తీసుకొస్తే కనుక దీన్ని ఏ కోఆర్డినేట్ లోకి తీసుకోవచ్చు. కెన్ ఎనీవన్ టెల్ మీ ఇన్ విచ్ కోఆర్డినేట్ వీ కెన్ కన్సిడర్ దట్? ఓకే, ఒకటేమో XYZ కోఆర్డినేట్ లోకి వచ్చింది. ఓకే, ఒకటి XYZ కోఆర్డినేట్ లోకి వచ్చింది, ఇంకొకటి మనకి సంథింగ్ లైక్ ఒకటి XYZ కోఆర్డినేట్. ఓకే, అనదర్ వన్ ఈస్ ద అప్పర్ పార్ట్, ఇట్ ఈస్ ఓన్లీ Z కోఆర్డినేట్. ఇటు 2 కోఆర్డినేట్స్లో ఉంటుంది, ఒక కోఆర్డినేట్లో ఉండదు, 2 కోఆర్డినేట్స్లో ఉంటుంది అది. ఓకే, ఒక సైడ్ తీసుకోవడానికి కుదరదు. ఇట్ షుడ్ బి ఇన్ 2 కోఆర్డినేట్స్, నాట్ ఇన్ 1 పర్టికులర్ కోఆర్డినేట్. ఓకే, సర్ఫేస్ ఏరియా షుడ్ బి ఇన్ 3 టోటల్ 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ కాబట్టి 3 ఏరియాస్లోకి వస్తుంది అది. X coordinate, only 1 coordinate. Why? Surface area is not always 1 coordinate, it is always 2 coordinates. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి లెంత్ అన్నాం అనుకోండి, డిఫరెన్షియల్ లెంత్ అన్నాం అనుకోండి, 1 కోఆర్డినేట్, సింగిల్ కోఆర్డినేట్. XYZ పొడిగా ఉంటాయి, XYZ. ఓకే, పొడిగా 3 సెపరేట్గా ఉంటాయి. ఓకే, అదే సర్ఫేస్ అన్నాం అనుకోండి, సర్ఫేస్ అంటే 2 కోఆర్డినేట్స్ ఉంటుంది. 2 కోఆర్డినేట్స్ అంటే XY ఉంటుంది, లేదంటే YZ ఉంటుంది, లేదంటే ZX ఉంటుంది. వాల్యూమ్ అన్నాం అనుకోండి, అదే వాల్యూమ్ అన్నాం అనుకోండి, 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. 3 కోఆర్డినేట్స్ అంటే ఏంటి? XYZ. 3 కోఆర్డినేట్స్ ఉంటాయి, XYZ. ఓకే, సో ఇక్కడ మనకి ఏ కోఆర్డినేట్స్ వస్తాయి. ఓకే, మన క్వశ్చన్ ఏంటంటే హౌ టు గెట్ దిస్ పర్టికులర్ సర్ఫేస్ థింగ్. ఓకే, సర్ఫేస్ థింగ్ ని మనం ఎట్లా తీసుకో, ఖచ్చితంగా 2 కోఆర్డినేట్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా 2 కోఆర్డినేట్స్ అయితే ఉంటాయి. ఏంటవి అంటే X అండ్ Z. కరెక్ట్, X అండ్ Z. ఓకే, 213 has said that it is an X and Z, right? It is X and Z coordinates. ఓకే, సో అది X and Z కోఆర్డినేట్స్ అయితే కనుక మనకి రైట్. సో ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే చూద్దాం ఒకసారి ఏమవుతుందో. ఓకే, సో సర్ఫేస్ ఏరియా. ఓకే, సర్ఫేస్ ఏరియా వన్ పర్టికులర్ థింగ్ ఏంటి మనకి, 0 to 2 pi ఇంటిగ్రల్ 0 to capital R d5 dr. ఓకే, dr d5. ఓకే, సో 2 కోఆర్డినేట్స్ లో కనుక్కుంటున్నాం. ఇది ఏంటి, ఇది దేనికి సంబంధించింది? 5r వచ్చిందంటే, ఇక్కడ 5r వచ్చిందంటే ఏంటి, 5 ఇది వచ్చేసి y కోఆర్డినేట్. ఓకే, ఇది వచ్చేసి x కోఆర్డినేట్. ఓకే, r d5 is y కోఆర్డినేట్, dr is x కోఆర్డినేట్. ఓకే, x అండ్ y కోఆర్డినేట్ ఇక్కడ రాశాను కదా, x అండ్ y కోఆర్డినేట్ లో వస్తుందని చెప్పి రాశాను కదా ఇక్కడ. సో దోస్ 2 ఆర్ ఓకే, r d5 is y కోఆర్డినేట్ అండ్ dr is x కోఆర్డినేట్. ఓకే, సో x కోఆర్డినేట్, రైట్. సో మనకి ఇక్కడ 5 వచ్చేసి 0 to 2 pi రన్ అవుతుంది, r వచ్చేసి 0 to r రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ xy కోఆర్డినేట్. ఓకే, సో XY కోఆర్డినేట్ అంటే అప్పర్ బాటమ్ రెండు వస్తాయి ఇక్కడ మనకి, ఇది చేస్తే అప్పర్ బాటమ్ రెండు వస్తాయి. సో 0 to 2 pi. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, ఇక్కడ అర్థం కాకపోవచ్చు, లెట్ మీ రిపీట్ దిస్ అగైన్. ఓకే, సర్ఫేస్ ఏరియా నేను ఒక పార్ట్కి రాస్తాను, సర్ఫేస్ ఏరియా ఆఫ్ అప్పర్ సర్కిల్ ఆర్ బాటమ్ సర్కిల్, ఏదో ఒకదానికి చేస్తే చాలు, రెండు సేమే, రెండు కూడా మనకి XY కోఆర్డినేట్స్ లో ఉన్నాయి. ఓకే, XY కోఆర్డినేట్స్ లో ఉన్నాయి. సో మనకి XYZ కోఆర్డినేట్స్ ఉంటే మనం దీన్ని R5Z కోఆర్డినేట్స్ రాసినప్పుడు, R5Z కోఆర్డినేట్స్ రాసినప్పుడు X అంటేనేమో R అయ్యింది, Y అంటేనేమో RD5 అయ్యింది, Z అంటేనేమో Z అయ్యింది. ఇది గుర్తుంటే కనుక సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో X ఏమో R అయింది, Y ఏమో RD5 అయింది, Z ఏమో Z అయింది. ఓకే, సో ఈ రకంగా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏమైంది, ఈ పార్ట్ కన్సిడర్ చేస్తే సర్కిల్ అప్పర్ సర్కిల్ లేకపోతే లోవర్ సర్కిల్ కన్సిడర్ చేసినప్పుడు ఆ ప్లేన్ అంటే ఆ ప్లేన్ మనకి ఏదైతే సర్కిల్ తీసుకున్నాం విచ్ ఈస్ ప్యారలల్ టు XY ప్లేన్. ఓకే, ఇది కొంచెం మళ్ళీ కన్ఫ్యూజింగ్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. ఓకే, సో ఈ కేసులో నేను సిలిండ్రికల్ కన్సిడర్ చేస్తాను. సో ఓకే, సో లెట్ మీ రిఫ్రెష్ దిస్ వన్స్. సో ఇక్కడ నేను సిలిండర్ కన్సిడర్ చేస్తున్నాను.
Okay, right. It is not required now. Sorry. Is it just an image or what? 1 minute. So let me go to my 3D view. Okay, cylinder తీసుకున్నాను, రైట్. ఓకే, సిలిండర్ పార్ట్ తీసుకున్నాను. ఈ సిలిండర్ పార్ట్లో నేను డ్రా చేస్తాను, చూడండి జాగ్రత్తగా. కొంచెం దీన్ని ఇట్లా పెడదాం. ఇట్లా పెడితే ఇట్ విల్ బి మోర్ ఈజీ టు డ్రా. ఓకే, 3 డైమెన్షనల్లో మనకి ఇలా కనిపించింది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ రైట్ ఆన్ దిస్, రైట్. ఓకే, సో ఇది నా సిలిండర్. ఓకే, రైట్. ఐ కెన్ జూమ్ ఇట్ లైక్ దిస్, రైట్. ఓకే, ఇది నా సిలిండర్. సో మిడిల్ పాయింట్ నుంచి ఓకే ఇలా డ్రా చేశాను, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్. ఓకే, ఇది జెడ్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, ఇది వై యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ ఎక్కడైతే మనకి ఈ పార్ట్ కన్సిడర్ చేస్తాం, ఈ పార్ట్ కన్సిడర్ చేస్తే ఏమైంది? ఓకే, ఈ పార్ట్ కన్సిడర్ చేస్తే అది మనకి ఎక్స్ వై ప్లేన్ అయింది. ఓకే, ఎక్స్ వై ప్లేన్ అయింది. ఇందులో ఒక చిన్న పార్ట్ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ఆర్ d5. ఓకే, ఐ షుడ్ యూస్ రెడ్ కలర్ హియర్. ఓకే, ఇక్కడ నేను ఆర్ d5 అనేది పార్ట్, ఈ చిన్న పార్ట్ ఇక్కడ కన్సిడర్ చేశాను. ఇందులో ఒక చిన్న ముక్క అనమాట. ఓకే, ఈ కింద సర్కిల్లో బాటమ్ సర్కిల్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఈ బాటమ్ సర్కిల్లో ఇక్కడ ఒక చిన్న ముక్క కన్సిడర్ చేశాను, చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. ఓకే, ఈ పార్ట్ ఏమైంది? యాక్చువల్ పార్ట్ ఎంత? ఇది తీసుకుంటే కనుక ది టోటల్ పార్ట్ ఈస్ 5. Okay, from here to here it is 5. Okay, if I consider a very small part, it is d5. Okay, use different colors. ఇక్కడ ఉన్నాయి కలర్స్ 4-5. ఓకే, సో నేను ఇక్కడ ఈ కలర్స్ కంటే నేను వేరే కలర్స్ అయితే యూజ్ చేయలేను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ కలర్స్ వస్తున్నాయండి ఇక్కడ. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ ఓకే. సో ఈ పార్ట్ కన్సిడర్ చేశాను, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇలా ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను అనుకున్నాను, రైట్. ఇందులో చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను ఇట్లా. ఓకే, అదే ఇక్కడ డ్రా చేశాను. ఈ టోటల్ పార్ట్ వచ్చేసి 5 అనుకుంటే అందులో చిన్న పార్ట్ వచ్చేసి d5 అవుతుంది. ఓకే, దాని రేడియస్ ఎంత? r. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటి ఫైనల్గా ఈ పెద్ద సర్కిల్లో ఈ పాయింట్ నుంచి ఈ చిన్న ముక్క కన్సిడర్ చేస్తున్నాను అనమాట, ఈ చిన్న ముక్క. సో అదేమవుతుంది? దిస్ ఈస్ టోటల్ పార్ట్ ఈస్ r ఇంటూ d5. ఓకే, బ్లాక్ కూడా లేదు కనీసం, ఇక్కడ కనీసం బ్లాక్ యూజ్ చేద్దాం, బ్లాక్ లేదు. ఓకే, ఇవన్నీ లైన్ సైజెస్ అంతే, ఈ సైజ్ పెరుగుతుంది అంతే. d5 బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది, నేనేం చేయలేను. ఓకే, r ఇంటూ d5. ఓకే, సో బాటమ్ సర్ఫేస్లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తే r ఇంటూ d5 అవుతుంది అది. ఓకే, సో బాటమ్ పార్ట్ మనకి ఏముంది అంటే, బాటమ్ పార్ట్ తీసుకున్నప్పుడు అది ఎక్స్ అండ్ వై ప్లేన్కి ఉంది, సో ఎక్స్ అండ్ వై ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ అంటేనేమో 6, వై అంటేనేమో d5. ఓకే, వై అంటేనేమో d5. ఓకే, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ అంటే ఈ కేసులో సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో అది r అండ్ d5 అవుతుంది. ఓకే, ఎక్స్ ఈస్ r యాక్సిస్ అండ్ వై ఈస్ ఫై యాక్సిస్. ఓకే, సో దాన్ని అట్లా తీసుకున్నప్పుడు ఏమైంది? సో ఆ రకంగా కన్సిడర్ చేసినప్పుడు నాకు ఇక్కడ 2 యాక్సిస్ వచ్చినాయి, రైట్. సో వాట్ ఈస్ దట్? r ఇంటూ d5. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను? ఐ విల్ ఇంటిగ్రేట్ విత్ 0 to 2π. ఐ విల్ ఇంటిగ్రేట్ దిస్ 0 to 2π అండ్ ఆల్సో 0 to capital R. Capital R is the radius, 0 to 2π. Okay, so here what I can do is 0 to 2π integral of r, ఇక్కడ dr కూడా వస్తుంది, r dr. Okay, so integral of r dr. Okay, so what I can write here is this is d5 integral of 0 to r dr. Okay, 0 to 2π d5. Okay, d5 కి మనం dr తో ఇంటిగ్రేట్ చేయలేం, so d5 is constant, so I will bring it out
అండ్ ఆర్ 0 to r dr. ఓకే, సో ఇక్కడ ఇది ఏమైంది, సో నెక్స్ట్ సో సర్ఫేస్ ఏమైంది 0 to 2 pi, 0 to 2 pi. ఓకే, 0 to 2 pi. This is r square by 2, this is d phi, r square by 2 into limits r in 0. So this is equal to 0 to pi d phi r capital R square by 2. ఇదేం లేదు ఇక్కడ. ఓకే, capital R square by 2. ఓకే, సో దిస్ ఈజ్ r square by 2 కామన్ తీస్తే, r square by 2 కామన్ తీస్తే, ఓకే, r square by 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 pi d phi, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 pi d phi. సో ఇదేమైంది లాస్ట్కి, అంటే what I can write here is r square by 2 phi limit 2 pi to 0, limit 2 pi to 0. So r square by 2 into 2 pi minus 0 into 2 pi minus 0. So r square by 2 into 2 pi, this is pi r square. Okay, pi r square. So what I can write is finally this 2 cancel, pi r square. Okay, pi r square. ఓకే, మీకు సింపుల్గా చెప్పాలంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఇది ఫార్ములా చదువుకుని ఉంటారు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ అని చదువుకుని ఉంటారు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ అని చదువుకుని ఉంటారు. ఓకే, సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ బాటమ్ పార్ట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. వెరీ సింపుల్. ఓకే, అదే టాప్ పార్ట్ అనుకోండి, అప్పర్ పార్ట్, సింపుల్గా చెప్పాలంటే అప్పర్ పార్ట్ ఈజ్ ఆల్సో సేమ్. Upper part is also a circle, so its surface area is also pi r square. Okay, its upper part is also a circle, so upper part is also, surface area of upper part is also pi r square. Okay, ఇక రిమైనింగ్ పార్ట్. ఓకే, సిలిండర్లో రిమైనింగ్ పార్ట్ ఏంటి, అంటే మనకి ఇది ఉంది, రైట్? సో ఇట్ ఈస్ xy ప్లేన్. ఓకే, xz ప్లేన్, సారీ. ఓకే, ఇట్ ఈస్ xz ప్లేన్. ఓకే, ఇట్ ఈస్ xz ప్లేన్. ఓకే, సో x అంటే dr ఇక్కడ, z అంటే dz ఇక్కడ. ఓకే, z అంటే, ఓకే, సో ఈ రకంగా తీసుకుంటే కనుక సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్, రిమైనింగ్ పార్ట్. ఓకే, రిమైనింగ్ పార్ట్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, సో 0 to L, 0 to L, 0 to R అంటే R. ఓకే, R అంటే R ఇక్కడ, రైట్? సో వాట్ యూ కెన్ రైట్ హియర్ ఈస్ dr dz. సో దిస్ ఈస్ R అంటే దిస్ ఈస్ క్యాపిటల్ R. ఓకే, సో దిస్ ఈస్ RL. ఓకే, సో ఇదేమైంది ఇక్కడ 0r, సో దిస్ ఈజ్ dz బయట తీసాను, 0r dr. ఓకే, 1 dr అయింది ఇది. ఓకే, 1 dr, ఇంటిగ్రల్ ఆఫ్ 1 dr is r dr. ఓకే, సో r జస్ట్ సింపుల్ r, సో dz r, సారీ, స్మాల్ r 0. ఓకే, సో దిస్ ఈజ్ 0L dz into r minus 0. ఓకే, సో ఇదేమైంది, సో 0L dz this is r. Okay, so this is LR. Okay, this is LR. Is it okay or anything else? There is any mistake is there in this? ఏం రావాలి, టోటల్ ఎంత రావాలి?
LR వచ్చింది. Is it okay or it should be pi or L? Let me check it once. సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఎవరైనా చెప్తారా? సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఫార్ములా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. పోస్ట్ చేయండి, చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, 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 సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా. టూ పై RH, 2 pi RH, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, 2 pi RH. మరి మనకు తప్పు వచ్చింది కదా మరి ఇక్కడ 2 pi RH అంటే ఇక్కడ 2 pi RH రాలేదు కదా, వేరేది వచ్చింది. ప్లస్ pi r స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఆన్సర్ పోస్ట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. pi RH plus 2 pi r స్క్వేర్. సగమే రాస్తున్నారు, సగమే చెప్తున్నారు. ఒకళ్ళు గట్టిగా చెప్పారు లేండి, ఆఫ్ కోర్స్. టూ పై R ఇంటూ R ప్లస్ H. మరి మనకు తప్పు వచ్చింది ఇక్కడ. somebody has wrote it and send that answer. ఓకే, ఇక్కడ ఎవరైతే 271 వాళ్ళు రాశారో ఎస్ 2 పై R ఇంటూ R ప్లస్ H ఈస్ కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే సిలిండర్ ఓన్లీ ఇక్కడ మనం లైక్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ వీఆర్ నాట్ కన్సిడర్ దట్ 2 పై. ఓకే, అది మనం చేసిన మిస్టేక్ ఇక్కడ. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ షుడ్ బి ఇన్ వన్ సైడ్ ఈజ్ RH ప్లేన్. ఇక్కడ ఒక సైడ్ ఏంటంటే RH ప్లేన్, ఒక సైడ్ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ XY ప్లేన్ వస్తుంది. ఇక్కడ XZ ప్లేన్ వస్తే కనుక ఒక సైడ్ తీసుకుంటే XZ ప్లేన్ వస్తే కనుక ఇంకొక సైడ్ తీసుకుంటే ఇది ZY ప్లేన్ వస్తుంది. ఓకే, ZY ప్లేన్ వస్తుంది. ఒక సైడ్ ఆ సైడ్ ఒక డైరెక్షన్ అది, ఒక డైరెక్షన్ ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడ సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు మనం ఏ ప్లేన్లో కన్సిడర్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏ ప్లేన్లో కన్సిడర్ చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం అది మిస్ అయ్యాం ఇక్కడ. ఓకే, సర్ఫేస్ ఏరియా మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు, ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనం ఏ యాక్సిస్లో కన్సిడర్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అది ఇక్కడ మనం కన్సిడర్ చేయలేదు. ఓకే, సో దాన్ని బట్టి నాకు ఇప్పుడు చెప్పండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్ మనం ఎలా చేయాలి, రిమైనింగ్ పార్ట్ని మనం ఏ డైరెక్షన్లో చేస్తే ఇది కరెక్ట్ వస్తుంది అనేది యూ జస్ట్ గెస్ ఇట్ అండ్ టెల్ మీ. You guess it and tell me in which direction we have to consider this particular the surface area of this particular one. In which direction we have to consider this? In which surface we have to consider this? ఇక్కడ సర్ఫేస్ జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అనేది సర్ఫేస్ని ప్రాపర్గా కన్సిడర్ చేయకపోవడమే. మనం ప్రాపర్గా కన్సిడర్ చేయకపోతే, సర్ఫేస్ని ప్రాపర్గా కన్సిడర్ చేయకపోతే వచ్చే మిస్టేక్ ఇదే. ఓకే, ఇక్కడ మనం ప్రాపర్గానే మనం చేసాం. ఇక్కడ మనం సర్ఫేస్ని మనం ప్రాపర్గా మనం ఫైండ్ అవుట్ చేసాం, ప్రాబ్లం ఏం రాలేదు. ఏంటది XY ప్లేన్ అని క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేసాం. XY ప్లేన్ కాబట్టి X ప్లేస్లో మనం ఏం చేసాం, X ప్లేస్లో R పెట్టుకున్నాం, X ప్లేస్లో R పెట్టుకున్నాం, X ప్లేస్లో DR పెట్టుకున్నాం, X ప్లేస్లో DR పెట్టుకున్నాం, Y ప్లేస్లో RD5 పెట్టుకున్నాం, RD5 పెట్టాం.
రైట్. ఇక్కడ సరిపోయింది ఇది బానే. ఓకే, దట్ ఈస్ XY plane, it is okay, it is well and good. But when coming to the remaining part, that is where we did a mistake. Okay, by considering the remaining part, that is where we have done a mistake. సో దీనికోసం ఒకసారి మళ్ళా మనం 3-dimensional వ్యూ లోకి వెళ్దాం. ఓకే, విల్ గో బ్యాక్ ఇంటూ ఏ 3-dimensional వ్యూ హియర్. సో దిస్ ఈస్ నాట్ దేర్, రైట్? సో లెట్ మీ erase everything, right? So come back and I'll go back again. సో ఇదే నేను మళ్ళీ మనం సిలిండరే కన్సిడర్ చేస్తున్నాను. సిలిండర్ కన్సిడర్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను ఏం చేయాలి అనేది చూడండి, రైట్? సో లైక్ what I will take is, I will take a snip out of this full screen snip. ఓకే, రైట్. సో ఇది నేను కన్సిడర్ చేసిన సిలిండర్. ఓకే, ఇది నేను కన్సిడర్ చేసిన సిలిండర్, రైట్? సో ఇది నా పాయింట్. This is L, Z axis. Okay, this is L, Z axis, right? This is my X. రెడ్ కలర్తో నేను తప్పదు, వేరేది ఏం లేదు నా దగ్గర. దిస్ ఈజ్ మై Y. ఓకే, రైట్? సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. మనం ఈ పాయింట్ P తీసుకున్నప్పుడు మంచిగా దీని మీద తీసుకున్నాం, ఇక్కడ కన్సిడర్ చేసాం. ఇక్కడ కన్సిడర్ చేస్తే ఈ పార్ట్ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ రాసుకుంటేనేమో అది dr అయ్యిందని రాసాం, y కోఆర్డినేట్ రాస్తేనేమో r/d5 అయిందని రాసాం. చాలా బాగా రాసాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం నెక్స్ట్ చేసిన తప్పు ఏంటి అంటే, మనం ఇదే పాయింట్ కన్సిడర్ చేసాం. ఓకే, ఇదే పాయింట్ని తీసుకొచ్చి మనం దీనిలో రాసాం. ఏంటది? మనకి ఈ ప్లేన్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించండి. ఈ ప్లేన్ ఎలాగుంది? ఓకే, సగం పార్ట్ కన్సిడర్ చేస్తే, ఓకే, సో ఇక్కడ నేను వేరే వాడతాను. సో ఇక్కడ వేరే కలర్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో రైట్, సో లెట్ మీ టేక్ దట్. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, కన్సిడర్ చేసిన ప్లేను ఈ ప్లేన్ కన్సిడర్ చేయాలి. నేను కన్సిడర్ చేసిన ప్లేను ఈ ప్లేన్ కన్సిడర్ చేయాల్సింది పోయి నేనేం చేశాను, మళ్ళా సేమ్ కింద దాన్ని కన్సిడర్ చేశాను. ఓకే, ఇలా కన్సిడర్ చేశాను. ఇక్కడ మనకి 2 ప్లేన్స్ వస్తాయి, 2 ప్లేన్స్ వస్తాయి, ఇట్లాగ వస్తాయి, 2 ప్లేన్స్ వస్తాయి. చూడండి జాగ్రత్తగా. ఒక ప్లేన్ వచ్చేసి మనకి ఆ సైడ్ ఉంది, ఇంకొక ప్లేన్ వచ్చేసి ఈ సైడ్ ఉంది. నేను ఇక్కడ XY ప్లేన్ కన్సిడర్ చేశాను కదా, ముందు ఓన్లీ మనం ఈ పార్టే కన్సిడర్ చేసాం. ఓకే, దీనికి ఇంకో కలర్ తీసుకొని చూపిస్తాను మీకు. లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే, మనం ముందేం చేసాం, ఈ పార్ట్ కన్సిడర్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏమో కింద పార్ట్ కన్సిడర్ చేసాం, ఇది వచ్చేసి XY ప్లేన్లో ఉంది. ఓకే, ఇది వచ్చేసి XY ప్లేన్లో ఉంది. కానీ మనం నెక్స్ట్ ఏం చేసాము, మనం నెక్స్ట్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మనం XZ ప్లేన్ ఈ సైడ్ తీసుకున్నాం, రైట్? ఈ సైడ్ తీసుకున్నాం కాబట్టి మనకేమొచ్చింది, RLఏ వస్తుంది ఈ సైడ్ తీసుకుంటే. కానీ మనం ఈ సైడ్ తీసుకోవద్దు, మనం ఈ సైడ్ తీసుకుందాం, ఈ పార్ట్ తీసుకుందాం. ఓకే, ఈ పార్ట్ తీసుకుంటే అప్పుడు పాయింట్ P అనేది ఇక్కడ ఉంది, ఈసారి పాయింట్ P అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో పాయింట్ P ఈ సైడ్ తీసుకున్నాం మనం ఈసారి. పాయింట్ P ఈ సైడ్ తీసుకుంటే అదేమైంది, YZ ప్లేన్ అయింది. సో YZ ప్లేన్ అయితే ఇదేమైంది, R/D5 అవుతుంది ఇది. ఓకే, Z అంటే ZA ఉంటుంది, అంటే DZ అవుతుంది. ఓకే, సో YZ ప్లేన్ కన్సిడర్ చేస్తున్నాను నేను, YZ ప్లేన్ని కన్సిడర్ చేశాను నేను. ఓకే, YZ ప్లేన్ని కన్సిడర్ చేశాను నేను. ఓకే, YZ ప్లేన్ని కన్సిడర్ చేసినప్పుడు నాకు ఇంకో ఇలా వచ్చింది, రైట్? సో ఓన్లీ ఈ బ్లూ, నేను ఏదైతే వైలెట్ కలర్లో ఏదైతే డ్రా చేశానో ఆ ప్లేన్స్ని మాత్రమే నేను కన్సిడర్ చేస్తున్నాను. కింద కూడా అంతే, ఈ సైడ్కి మాత్రమే నేను కన్సిడర్ చేశాను, ఆ పక్క ప్లేన్ కన్సిడర్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ నాకు RL అనేది వచ్చింది, πRL. యాక్చువల్గా ఏంటంటే πRL వస్తే కనుక మనకి కరెక్ట్గా ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, రైట్? సో ఐ హావ్ టు కన్సిడర్ దిస్ సైడ్ పార్ట్, ఓకే, విచ్ ఇస్ YZ ప్లేన్ పార్ట్. YZ ప్లేనే ఎందుకు కన్సిడర్ చేయాలి సార్, ఎందుకు XZ ప్లేన్ ఎందుకు కన్సిడర్ చేయకూడదు అనేది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ ఇన్ కేస్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం ఇది కన్సిడర్ చేస్తే కనుక మనకి ఒక పార్ట్ మిస్ అవుతుంది. ఓకే, ఏ పార్ట్ మిస్ అవుతుంది అంటే, మనకి 2πRL అనేది ఏదైతే రావాలో అది రాదు, ఈ 2πRL అనేది అయితే రాదు. సో అందుకని నేను YZ ప్లేన్ అనేది తీసుకుంటున్నాను. YZ ప్లేన్ తీసుకోవడం వల్ల ఏమైంది అంటే, YZ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏంటి, X ప్లేన్. YZ plane is perpendicular to X plane. XY plane is perpendicular to
Z plane. Okay, xy plane is perpendicular to Z plane, and my yz plane is perpendicular to X plane. Okay, X plane and Z plane, X plane and Z plane. ఏంటివి X plane and Z plane? X plane అంటే మనకి ఓకే ఈ పార్ట్ తీసుకుంటే మనకి ఫర్ సపోజ్ ఈ పార్ట్ ఏ పార్ట్ X plane అంటే XY plane అంటే ఈ పార్ట్. Okay, let me shade it with another color here. Okay, XY plane, this is my XY plane. Okay, this is my XY plane. Okay, this is my XY plane. Okay, next ఏంటి XY plane, there is YZ plane. So YZ plane అంటే ఈ పార్ట్ వస్తుంది. ఓకే, సో ఈ పార్ట్ తీసుకున్నప్పుడు ఏమైంది నాకు, సో ఆ పార్ట్ కన్సిడర్ చేశాను కాబట్టి దిస్ ఇస్ మై స్పియర్. సో ఇక్కడ నేను ఏం చేశాను, సో ఇక్కడ this is what I did a mistake. This is, you have to consider where is this. So here the second part that I have to consider is 2 pi. Okay, 2 pi, this is 0 to 2 pi r d phi dz, r d phi dz. So 0 to L d phi, sorry, dz integral 0 to 2 pi r dr, d phi రాసాను, sorry, r into d phi. Is it d phi? Okay, okay, it is d phi only, sorry, d phi, r d phi. So this is 0 to L dz r square by 2, r square by 2 r square by 2 r square by 2 2 pi 0. So this is pi r square by 2 into L. Okay, pi r square L, pi I am getting pi r square L here, r into d phi dz, r into d phi dz. Did I done any mistake here? R into d phi dz 2 pi. Did I any mistake here? Phi r, oh sorry, I should not apply for r లేదు ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే r is not there here, that is the major mistake. ఓకే, r లేదు ఇక్కడ, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే x ఉంది, r లేదు. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ అగైన్. సో r ఉంది, phi ఉంది, z ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది z కి సంబంధించింది, ఇది phi కి సంబంధించింది, కానీ r కి సంబంధించిన ఇంటిగ్రల్ లేదు ఇక్కడ. ఓకే, సో r ఇంటిగ్రల్ ఈజ్ మిస్సింగ్, r ఇంటిగ్రల్ ఈజ్ మిస్సింగ్. సో అప్పుడు ఏమైంది, ఇన్ దిస్ కేస్ r is constant. In this case r is constant. Anything happened or what? Okay, remaining part of the cylinder, ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, r in this case r ఇంటిగ్రల్ ఈజ్ మిస్సింగ్, సో r is constant. ఓకే, r తో మనం ఏం చేయక్కలేదు, r ని పక్క తీసేయడమే. సో r ని పక్క తీసేస్తే 0 to L 0 to 2 pi, ఓకే, d phi dz. ఓకే, సో ఇది phi కి సంబంధించింది, ఇది z కి సంబంధించింది. ఓకే, సో r, సో d phi into integral, that is phi 2 pi 0, and this is z L 0. ఓకే, సో ఇక్కడ అది ఏమైంది, సో నెక్స్ట్ this is r, phi is 2 pi minus 0, L is L minus 0, so this is 2 pi r L. Okay, so
remaining part, surface area of the remaining part is 2 pi rl. So total surface area is equal to pi r square. What is that? Pi r square. Pi r square. So it is capital R. Pi r square plus another circle pi r square plus 2 pi r capital R. ఇక్కడ కూడా capital R. Okay, radius is capital R ఇచ్చాడు కూడా ఆల్రెడీ. Okay, capital R L. So this is 2 pi r square plus 2 pi r L. So 2 pi r కామన్ తీస్తే, సో నేను మళ్ళీ చెప్తాను ఇదంతా, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 pi r కామన్ తీస్తే r ప్లస్ ఎల్. ఓకే, సో ఎవరైతే r ప్లస్ హెచ్ అని రాశారో దట్ ఈస్ ఎల్ ఈస్ హియర్ ఎల్. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ హియర్. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూద్దాం ఒకసారి ఏం చేసాం ఇక్కడ అనేది. ఓకే, సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. సర్ఫేస్ ఏరియా అంటే 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. ఓకే, XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. ఓకే, సో అది నేను కన్సిడర్ చేస్తున్నాను. రైట్, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ కేసు ఎట్లా తీసుకున్నాను అంటే, సో ఇవి రెండు తీసుకున్నాను కదా. సో ఇక్కడ నాకు బాటమ్ వచ్చేసి XY ప్లేన్ లోకి వచ్చింది. బాటమ్ సర్కిల్ ఆర్ టాప్ సర్కిల్. ఓకే, టాప్ సర్కిల్ ఈస్ ప్యారలల్ టు XY ప్లేన్ అండ్ బాటమ్ సర్కిల్ ఈస్ ఆన్ XY ప్లేన్. ఓకే, సో అట్లా తీసుకున్నప్పుడు ఏమైందంటే ఎక్స్ ప్లేన్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లేన్ అంటే ఆర్ ప్లేన్. ఓకే, సో ఇది డిఆర్ అవుతుంది. ఓకే, ఆర్ ప్లేన్ కాబట్టి డిఆర్ అవుతుంది. వై ప్లేన్ అంటే ఏంటి, వై ప్లేన్ అంటే D5 ప్లేన్. ఓకే, 5 ప్లేన్. రైట్, సో లెట్ మీ, సో వై ఈస్ 5 ప్లేన్, D5 ప్లేన్. ఓకే, ఆర్ D5 ప్లేన్ అంటాం దీన్ని, ఆర్ ఇంటూ D5. ఓకే, సో ఆర్ ఇంటూ D5 ఇంటూ డిఆర్. Right, 0 to 2 pi, 0 to capital R into D5 dr. Okay, so just a minute, I am getting a call again here. Just 1 minute. Okay, so ఇక్కడ 0 to 2 pi, 0 to R D5 dr. Okay, సో ఇక్కడ నేను టోటల్గా నేను ఇంటిగ్రల్ వేస్తే కనుక నాకు ఫైనల్గా వాట్ ఐ గాట్ ఈస్ పై ఆర్ స్క్వేర్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇంటిగ్రల్ అంతా కూడా సాల్వ్ చేస్తే నాకు పై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, టాప్ సర్కిల్ బాటమ్ సర్కిల్ రెండు పై ఆర్ స్క్వేరే. ఇక్కడికి ఇది అయిపోయింది. రైట్, ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను తీసుకుంటే నాకు ఓన్లీ ఈ ప్లేన్ ఒకటే వచ్చింది. ఏంటది, మిగిలిన రిమైనింగ్ పార్ట్ అనేది ఈ ప్లేన్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే, దానికోసం నేను ఏం చేశాను, సో లెట్ మీ గో బ్యాక్ హియర్, లెట్ మీ షో దిస్ పర్టికులర్ ఫిగర్ హియర్, స్నిప్పింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ పార్ట్ నేను కన్సిడర్ చేశాను. ఓకే, లెట్ మీ కమ్ హియర్, లెట్ మీ టేక్ వన్ మోర్ స్నిప్ హియర్. రైట్, ఇది పార్ట్ నేను కన్సిడర్ చేశాను. సో ఇక్కడ నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై right, this is my x plane, this is my y plane, this is my z plane. Okay, this is my z plane. సో స్టార్టింగ్ పార్ట్ XY ప్లేన్ తీసుకున్నప్పుడు నేను పాయింట్ ఎక్కడ తీసుకున్నాను, పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. ఓకే, సో ఈ పార్ట్ తీసుకున్నాను. సో ఈ టోటల్ యాంగిల్ ఎంత, ఈ టోటల్ యాంగిల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 5. అందులో చిన్న పార్ట్ అంటే D5, చిన్న పార్ట్ వచ్చేసి D5. ఓకే, చిన్న పార్ట్ వచ్చేసి D5. ఓకే, దీని రేడియస్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత, R. ఓకే, సో నేను ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఏమైందంటే y యాక్సిస్ కి రాసినప్పుడు R ఇంటూ D5 అవుతుంది. ఓకే, ఆ y యాక్సిస్ కి రాసినప్పుడు R ఇంటూ D5 అవుతుంది. నెక్స్ట్ x యాక్సిస్ తీసుకుంటే dr అవుతుంది. రైట్,
సో మనం స్టార్టింగ్ ఏం చేసాము, సర్కిల్ తీసుకున్నప్పుడు XY ప్లేన్లోనే ఈ పాయింట్ ఉందనుకున్నాం. ఈ పాయింట్ ఏదైతే P అనేది ఉందో XY ప్లేన్లో ఉంది అని అనుకున్నాం. ఓకే, XY ప్లేన్లో ఉంది కాబట్టి నాకు XY ప్లేన్కి సంబంధించిన కోఆర్డినేట్స్ 2 తీసుకున్నాం. ఇక్కడికి ఇది సర్కిల్కి సంబంధించింది అయిపోయింది. ఇక్కడికి సర్కిల్కి సంబంధించింది ఈ 2 సరిపోయింది. అయితే నేను రిమైనింగ్ పార్ట్ తీసుకున్నప్పుడు పాయింట్ ఎక్కడుంది అంటే ఈ రిమ్ జాగ్రత్తగా చూడండి. ఈ రిమ్ మీద ఈ సైడ్ ఎక్కడో ఇక్కడ ఉంది అనుకుందాం కొంతసేపు. ఓకే, కొంచెం పక్కకి తీసుకుందాం. ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, అంటే ఈ సర్ఫేస్ ఏరియాలో ఇక్కడ ఉంది పాయింట్. ఓకే, అక్కడే కన్సిడర్ చేయాలి కూడా అది. సో దాన్ని నేను ఈ రకంగా కన్సిడర్ చేస్తాను. ఓకే, ఈ రకంగా కన్సిడర్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని XY ప్లేన్లోకి పెట్టాను అనుకోండి. XY ప్లేన్కి పెడితే కనుక ఈ రకంగా వస్తుంది. దీన్ని ఇంకొకలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అందులో మీకు అర్థం కాలేదు కాబట్టి దీన్ని మరోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ పాయింట్ P అనుకున్నాను. ఇంతకుముందు పాయింట్ P ఇక్కడ ఉంది, సర్కిల్ వరకే కన్సిడర్ చేశాను కాబట్టి పాయింట్ P కింద తీసుకున్నాను. ఇప్పుడు నేను సర్ఫేస్ మీకు రిమైనింగ్ సర్ఫేస్ కనుక్కుంటున్నాను కాబట్టి పాయింట్ P ఇక్కడ తీసుకున్నాను. సార్ నేను పాయింట్ P ఇక్కడ తీసుకున్నాను. పాయింట్ P ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి Z అండ్ X యాక్సిస్ వస్తుంది. Z అండ్ X యాక్సిస్ వస్తే కనుక ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ హియర్. ఒకవేళ మీరు అలా తీసుకునేటట్టయితే కనుక దెన్ వీ హ్యావ్ టు చేంజ్ ద బాటమ్ సర్కిల్ పార్ట్. ఓకే, బాటమ్ సర్కిల్ పార్ట్ అప్పుడు ఏం చేయాలంటే పార్ట్స్ కింద 3 పార్ట్స్ కింద కన్సిడర్ చేసి ఒక పార్ట్ వచ్చేసి XY ప్లేన్లో బాటమ్ పార్ట్ ఉంది, పైన టాప్ పార్ట్ వచ్చేసి XZ ప్లేన్లో ఉంది. ఇలాగ పార్ట్స్ కింద కన్సిడర్ చేసి అన్నిటిని యాడ్ చేయాలి. అప్పుడు లెందీ అయిపోతుంది, టోటల్ బాగా లెందీ అవుతుంది. ఓకే, మీరు ఈ సైడ్ కన్సిడర్ చేస్తే మాత్రం పార్ట్స్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అదే ఈ సైడ్ కన్సిడర్ చేస్తే డైరెక్ట్గా మనకి యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇలా నేను తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు ఏమైంది, ఈ యాంగిల్ ఏదైతే ఉందో అంటే ఈ టాప్ పార్ట్ని నేను బాటమ్ పార్ట్కి నేను చేస్తే ఈ యాంగిల్ 5 అని తీసుకుంటే, ఇది R అని తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ మనకి ఏమేం పార్ట్స్ వచ్చాయి, టోటల్ పార్ట్స్ ఏమేమి వచ్చాయి అంటే సో హియర్ వాట్ ఐ కెన్ డూ ఈస్ Y అండ్ Z. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ అది షేడ్ చేసి చూపిస్తాను. సో Y అండ్ Z, సో దట్ పార్ట్ ఈస్ this one, Y and Z plane. Okay, so this is my Y and Z plane, only this part. ఆ పార్ట్ మీదే P అనే పాయింట్ ఉంది. ఓకే, ఆ పాయింట్ మీదే P అనే పాయింట్ ఉంది. ఓకే, సో నేను ఈ ప్లేన్ కన్సిడర్ చేశాను. సో దట్ ఈస్ మై ZY plane. Okay, let me use another color here. So that is my ZY plane. సో Z అంటే Z, ఇందులో ఏం చేంజ్ లేదు. Z అంటే Z, Y అంటే మాత్రం R ఇంటూ D5. ఓకే, Z అంటే DZ వస్తుంది. ఓకే, Z ఇంటూ R D5. సో నేను ఈ పాయింట్ P కన్సిడర్ చేసినప్పుడు ZY ప్లేన్ కన్సిడర్ చేయాలి. పార్ట్ P కన్సిడర్ చేసినప్పుడు ZY ప్లేన్ కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ P ఎందుకు కన్సిడర్ చేశాను, అంటే రిమైనింగ్ పార్ట్ కనుక్కోవడానికి somebody is calling me, just a minute. మీ క్లాస్ నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ప్లేన్ కన్సిడర్ చేసినప్పుడు ZY ప్లేన్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. ZY ప్లేన్లో తీసుకుంటే Zకి ఏమో DZ అవుతుంది, Y ప్లేన్కి R D5 అవుతుంది. ఓకే, సో దాన్ని నేను ఇంటిగ్రల్ చేస్తే కనుక 0 to L is DZ, 0 to 2pi is 5. సో R D5 DZ. ఓకే, సో R అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇందులో DR అనేది లేదు. R అనేది కాన్స్టెంట్ ఎందుకు వచ్చిందంటే ఇందులో DR అనేది లేదు. R అనేది అప్పుడు బయటకు తీసుకొచ్చేస్తాను. సో 0L 0 to 2pi D5 DZ. ఓకే, 0 D5 DZ. సో దీన్ని తీసుకుంటే ఏమైంది, సో ఇంటిగ్రల్ చేసినప్పుడు R ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ D5తో మనం ఏం చేస్తాం, ఈ 2 పైన చేస్తాం. సో 5
2 పై 0. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి dz z. సో z వచ్చేసి l నుంచి 0 వరకు, l నుంచి 0 వరకు. సో దిస్ ఈజ్ r, దిస్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 2 పై మైనస్ 0 ఇంటూ l మైనస్ 0. ఓకే, సో l మైనస్ 0. సో ఇప్పుడు ఏమైంది టోటల్గా, దిస్ ఈజ్ ఈక్వల్ టు r. సో ఇట్స్ ఇస్ కమింగ్, ఓకే, r 2 పై l. సో దీన్ని రీరైట్ చేస్తే 2 పై r l. ఓకే, రేడియస్ ఈజ్ గివెన్ as capital R. సో 2 పై r l, right? So this is the total surface area of the this particular part, 2 pi r l. ఓకే, సో దాన్ని నేను తీసుకుంటే కనుక టోటల్ ఏమైంది, అప్పుడు టోటల్ ఏమైంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్దాం ఇందులో. సో ఇక్కడ నేను కన్సిడర్ చేసినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది నాకు 2 పై r l వచ్చింది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అప్పుడు మొత్తం కలిపితే, అంతా కలిపితే నాకు దిస్ ఈస్ ద ఫార్ములా దట్ ఐ గాట్, రైట్? మ్యాథమెటిక్స్లో కూడా ఇదే ఫార్ములా మనం చేస్తాం, యూజ్ చేస్తాం, రైట్? సో దిస్ ఈస్ ది కేస్ విత్ సిలిండర్స్. ఓకే, సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న ఫైనల్ ప్రాబ్లం కూడా చూద్దాము. యూజ్ spherical coordinates and integrate to find the area of the region 0 less than 5 less than alpha. సో నాకు ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇక్కడ చేస్తుంది, మీరు నాకు ఏదైనా మెసేజెస్ చేస్తే అక్కడ కనిపించదు. ఒక్క నిమిషం, నాకు మొబైల్లో నెట్ ఆఫ్ చేస్తేనే నాకు ఇక్కడ మీరు ఏదైనా మెసేజ్ చేస్తే కనిపిస్తుంది. సారీ ఫర్ దాట్. సో మీరు ఏదైనా మెసేజ్ చేసేసి ఉంటే కనుక నాకు ఏం కనిపించదు, ఇప్పుడు రాలేదు నాకు మెసేజెస్ ఏమి, మొబైల్లో నెట్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అవుతుంది. సో on a spherical shell of radius a, what is the area of alpha is equal to 2 pi. ఏరియా కనుక్కోమంటున్నాడు. ఏరియా అంటే సర్ఫేస్ ఏరియానే గుర్తుపెట్టుకోండి. ఏరియా అంటే సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, లెంత్, అది ప్రాబ్లం లేదు. ఒక్క సర్ఫేస్ అంటేనే సర్ఫేస్ ఏరియా ఆర్ సర్ఫేస్ అంటాడు. సర్ఫేస్ అంటే కనుక్కోవాల్సింది మనకి ప్లేన్ అనమాట. ఓకే, సర్ఫేస్ అన్న ప్లేనే, ఏరియా అన్న ప్లేనే. 2 యాక్సిస్ ఉంటుంది, 2 కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, ఏరియా అంటే 2 కోఆర్డినేట్ సిస్టమ్, రైట్? లెంత్ అంటేనేమో సింగిల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఏరియా ఆర్ సర్ఫేస్ అంటేనేమో 2 కోఆర్డినేట్ సిస్టమ్, వాల్యూమ్ అంటే 3 కోఆర్డినేట్ సిస్టమ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో ఇది మర్చిపోవద్దు. ఓకే, ఇది మర్చిపోవద్దు, రైట్? సో what is that he is saying? So let me consider again, I will go back, show desktop. So let me go to that particular website. So let me delete this, right? So let me go with the sphere. Yes, sphere I consider, hollow I'll consider, right? Hollow sphere which is on ground like this. Okay, okay, this is my sphere. Okay, this is my sphere. Okay, so ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ కొట్టుకుంటాను, రైట్? స్క్రీన్ రైట్. ఓకే, ఇది నా స్పియర్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో స్పియర్కి నేను ఏం చేస్తానంటే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సర్కిలే కదా, కింద సర్కిలే కదా, సర్కిలే తీసుకుంటాను నేను, ఇంకేం తీసుకోను, సర్కిల్ తీసుకుంటాను. ఓకే, సర్కిల్ మీద పాయింట్ కన్సిడర్ చేస్తాను. సో లెట్ మీ undo these things. So let me consider a circle point here. This is my x-axis, y-axis and z-axis. 3 dimension లో మనం డ్రా చేయడానికి ఇంకా ఈజీ ఉంటుంది.
ఓకే, ఇంకా పైకి గీస్తాను. వేర్ ఇస్ దట్? పైకి తీసుకున్నా నష్టం లేదు. ఓకే, పైకి తీసుకున్న నష్టం లేదు. సో సర్కిల్కి నేను సర్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గీస్తున్నాను. సర్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని డ్రా చేస్తున్నాను. ఓకే, సర్ఫేస్ ఏరియా వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది spherical coordinate system, integrate and find the area of region 0 to 0 less than equal to pi less than equal to alpha on the spherical cylinder of radius a small a, radius small a. ఓకే, సో రేడియస్ అంటున్నారు, ఫై అంటున్నారు, ఫై అంటున్నారు. ఓకే, రేడియస్ అండ్ ఫై. ఓకే, సో మనకి ఏంటి ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమున్నాయి? 0 తీటా డి ఫై. ఓకే, మనకి కోఆర్డినేట్స్ వచ్చేసి ఆర్ తీటా డి ఫై, ఓకే, ఆర్ తీటా డి ఫైలో వాళ్ళు ఏమేంటి, సారీ ఆర్ తీటా ఫై, ఇట్స్ నాట్ డి ఫై, ఇట్ ఇస్ జస్ట్ ఫై. ఓకే, లెట్ మీ ఎరేజ్ దిస్. ఫై వాళ్ళు ఏమంటున్నారు? ఆర్ అండ్ ఫై అంటున్నారు, ఆర్ అండ్ ఫై, రేడియస్ అంటున్నారు అండ్ ఫై యాంగిల్ అంటున్నారు. ఫై యాంగిల్ అంటే ఆర్ అండ్ ఫై, రైట్? ఆర్ అండ్ ఫై. సో ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా ఈ రెండిటికి సంబంధించింది ఏది ఉంటుంది? ఈ రెండిటికి సంబంధించింది ఇది రెండు కాకుండా ఇది ఉంటుంది, ఈ తీటా. ఓకే, సో డిఎస్ తీటా ఈజ్ పర్పెండిక్యులర్ టు దీస్ టూ ప్లేన్స్ ఆర్ అండ్ ఫై. ఓకే, ఆర్ అండ్ ఫైవ్కి తీటా అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో డిఎస్ తీటా తీసుకుంటే కనుక ఆర్ అండ్ ఫైవ్ అనేది వస్తుంది. ఓకే, సో ఆర్ అంటే ఏంటి? డిఆర్ తీసుకుంటాం. ఓకే, ఆర్ అంటే డిఆర్ తీసుకుంటాం. డి ఫై అంటే దిస్ ఈస్ ఆర్ డి తీటా, అండ్ దిస్ ఈస్ ఆర్ సైన్ తీటా డి ఫై, ఓకే, డిఆర్ ఆర్ డి తీటా అండ్ ఆర్ సైన్ తీటా డి ఫై. ఇది ఒకసారి మళ్ళీ స్పెరికల్ కోఆర్డినేట్స్ చూపిస్తాను మీకు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్పెరికల్ కోఆర్డినేట్స్లో మనం ఇవన్నీ డిరైవ్ చేసాం. సో లెట్ మీ గో టు స్పెరికల్ కోఆర్డినేట్స్. సో స్పెరికల్ కోఆర్డినేట్స్లో చూడండి జాగ్రత్తగా. సో దిస్ ఈస్ డిఆర్ ఆర్ డి తీటా ఆర్ డి సైన్ తీటా డి ఫై. సో దిస్ ఈస్ ఎక్స్, దిస్ ఈస్ వై, దిస్ or otherwise this is r, small r, this is theta, this is d phi, sorry phi, just phi, this is phi axis. Okay, r theta phi. So r place lo dr undi, theta place lo r d theta undi, phi place lo r sin theta d phi undi. Okay, so అదే నేను ఇక్కడ రాసుకున్నాను, ఓకే, అదే నేను ఇక్కడ రాశాను. సో లెట్ మీ గో బ్యాక్ టు షో డెస్క్టాప్. సో అదే ఇక్కడ నేను రాసుకున్నాను, రైట్? సో ఆర్ సైన్ ఎస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డిఆర్ అండ్ ఆర్ సైన్ థీటా. సో ఇది రాస్తే కనుక టిఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా డి ఫై, ఓకే. సో అప్పుడు ఇదేమైంది? ఎస్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్స్. Okay, anything else I am missing here? Okay, so d theta d phi. Is it okay, or am I missing something else? Is it with respect to cell, with respect to radius, spherical, using coordinate integrate, find the area of region on spherical shell of radius a. What is the area of alpha? What is that alpha? Alpha is equal to 2 pi. Alpha is 2 pi. So what is they are asking? In which axis they are asking? Is it in theta axis or r axis? ఏ యాక్సిస్ లో అడుగుతున్నారు? ఆర్ యాక్సిస్ లో అడుగుతున్నారా, థీటా యాక్సిస్ లో అడుగుతున్నారా, ఫై యాక్సిస్ లో అడుగుతున్నారా? క్వశ్చన్ జాగ్రత్తగా, ఇక్కడ ప్రాబ్లం క్వశ్చన్ లో సరిగ్గా లేదు. లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ వన్స్ అగైన్. సో ఏం అడుగుతున్నారు అనేది లెట్ మీ రీడ్ దట్ వన్స్. సో the question it is asking, what they are asking is, use the spherical coordinate system, integrate, find the area of region 0 to 5 alpha on a spherical shell of radius a.
what is the area if alpha is equal to 2 pi, if alpha is equal to 2 pi. Okay, so phi అంటున్నారు, రేడియస్ అంటున్నారు, ఏరియా ఆఫ్ ది రేడియస్ షెల్ ఏ అంటున్నారు. కన్సిడర్ రేడియస్ సెల్ అండ్ సో కాన్స్టెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, విచ్ యాక్సిస్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మనం తీసుకోవాల్సిన యాక్సిస్ ఏంటి అంటే, సో ఇట్ షుడ్ బి సర్ఫేస్ ఏరియా షుడ్ బి let me take this. So surface area should be in r axis. So SR కనుక్కోవాలి, DSR కనుక్కోవాలి. ఓకే, నాట్ DS theta కాదు, DSR కనుక్కోవాలి. we have to find DSR. సో DSR అంటే ఏమవుతుంది, DSR అంటే ఇది కాకుండా మిగిలినవని. ఓకే, సో R d theta, R sin theta, D phi. ఓకే, సో ఇక్కడ ఇది ఒకసారి నేను మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అగైన్ I'll explain this particular thing here. So which one I have to consider? So let me arrange everything from here. So let me arrange everything. So అంతే arrange చేశాను ఇక్కడ. రైట్, సో ఇది నేను మిడ్ పాయింట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై y యాక్సిస్, దిస్ ఈజ్ మై x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ మై z యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ మై z యాక్సిస్. ఓకే, సో స్పెరికల్ వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్ 0 less than equal to 5 less than equal to r on the spherical shell of radius a. ఓకే, సో రేడియస్ అలాంగ్ రేడియస్, సో వాళ్ళు ఏమంటున్నారంటే రేడియస్ అలాంగ్ రేడియస్ మనకి ఏరియా కనుక్కోమంటున్నారు. అలాంగ్ రేడియస్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నారు. అలాంగ్ రేడియస్ ఫైండ్ సర్ఫేస్ ఏరియా, అలాంగ్ రేడియస్ ఫైండ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, అలాంగ్ రేడియస్ ఫైండ్ సర్ఫేస్ ఏరియా. లేదు అని అంటే వేరే యాక్సిస్ ఇచ్చేవాళ్ళు, ఆ యాక్సిస్ ప్రకారం మనం సర్ఫేస్ ఏరియా కనుక్కునేవాళ్ళు, ఆ ప్లేన్ ప్రకారం మనం సర్ఫేస్ ఏరియా కనుక్కునేవాళ్ళు. ఫర్ సపోజ్ ఇఫ్ దే వాంట్ టు ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా అలాంగ్ థీటా యాక్సిస్. ఓకే, అలాంగ్ థీటా యాక్సిస్ అని ఉంటే కనుక మనకి థీటా అనేది మెన్షన్ చేసేవాళ్ళు. లేదు, ఇఫ్ దే వాంట్ టు ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా అలాంగ్ ఫై యాక్సిస్ అలాంగ్ మనకి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమనేవాళ్ళు. మనకి ఇక్కడ రేడియస్ అనేది డైరెక్ట్గా క్లియర్గా ఇచ్చారు. క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే యూజ్ స్పెరికల్ కోఆర్డినేట్స్. సో లెట్ మీ గో టు ద క్వశ్చన్. యూజ్ స్పెరికల్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రీజియన్ 0 to 5 less than equal to r on spherical shell of radius a. Okay, so surface area along the radius మనం find out చేయాలి. So we need to find surface area along రేడియస్ r. ఓకే, సో దీని ప్రకారం మనం తీసుకుంటే ఏమైంది, ఆర్ థీటా అండ్ ఫై యాక్సిస్ కనుక్కుంటే ఆర్ వచ్చేసి డిఆర్ అవుతుంది, థీటా వచ్చేసి ఆర్ డి థీటా అవుతుంది, ఫై వచ్చేసి ఆర్ సైన్ థీటా డి ఫై అవుతుంది. ఓకే, ఆర్ సైన్ థీటా డి ఫై అవుతుంది. సో లెట్ మీ అరేంజ్ వన్స్ అగైన్ హియర్. సో ఇది బాగా లావుగా పడుతుంది ఇక్కడ. సో లెట్ మీ యూజ్ సింపుల్ లైన్. సో ఫై అంటే ఏమవుతుందంటే ఆర్ సైన్ థీటా డి ఫై. సో ఆర్ యాక్సిస్ అన్నాడు కాబట్టి మిగిలినవి రెండు వస్తాయి అన్నమాట. ఆర్ యాక్సిస్ అన్నాడు, రేడియస్ యాక్సిస్ అన్నాడు కాబట్టి మిగిలిన రెండు సర్ఫేసెస్ వస్తాయి. సో డిఎస్ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనకి ఇంటిగ్రల్ 0 to what we can take here is 0 to 2 pi and my what is that another one 0 to 2 pi and theta. phi అంటే ఎంత, ఇక్కడ మనం థీటా ఎంత తీసుకున్నాం, ఫై ఎంత తీసుకున్నాం. థీటా వచ్చేసి 0 to 2 pi, ఫై వచ్చేసి పై యాంగిల్. సో 0 to pi. ఓకే, సో ఫై యాక్సిస్ వచ్చేసి వాడు ఎంత తీసుకోమన్నాడు చూడండి, ఆల్ఫా తీసుకోమన్నాడు. మాక్సిమం 0 to ఆల్ఫా తీసుకోవాలి ఇది. ఓకే, సో 2 pi తీసుకోలేము, వాడు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఆల్ఫా తీసుకోండి అన్నాడు. ఓకే, సో అది ఆల్ఫానే తీసుకుంటాను ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ఫా, 0 to ఆల్ఫా, ఫై యాక్సిస్ ఈజ్ 0 to ఆల్ఫా అండ్ మై that is phi axis is 0 to alpha and
theta axis is 0 to pi. Okay, theta axis is 0 to pi. So ఇక్కడ నేను తీసుకుంటే కనుక r is running from r to 0 less than 0. Okay, and my phi axis is given as 0 less than equal to alpha, right? And finally theta is less than equal to 2 pi. Okay, sorry, pi. Okay, this is pi less than equal to pi. Okay, 0 to pi తీసుకున్నాను. సో దానివల్ల ఏమైంది, r d theta r sin theta వచ్చింది ఇక్కడ. ఓకే, సో లెట్ మీ ఆన్సర్ ఇట్ స్మాల్ phone call here, 1 minute. So okay, so yeah, so r d theta r sin theta ఇక్కడ వచ్చిన మనకి వాల్యూ వచ్చేసి r d theta r sin theta తీసుకున్నాను. ఓకే, అలాంగ్ r యాక్సిస్ తీసుకున్నాను కాబట్టి ఇవి రెండు మల్టిప్లై చేశాను, r d theta r sin theta d phi. Okay, so this is what I have considered. Okay, so r is running from r to 0 to small r, phi is running from 0 to alpha. వాడు ఇచ్చాడు ఆల్రెడీ, ఇది వాడు క్వశ్చన్ లోనే ఇచ్చాడు, 0 to alpha, and finally theta is running from 0 to pi. Theta is running from 0 to 5. ఓకే, సో ఈ రకంగా తీసుకుంటే కనుక ఏమైంది ఇక్కడ, సో దిస్ ఈజ్ r theta d theta, రైట్? సో d theta and d phi. ఓకే, d theta and d phi. ఓకే, d theta and d phi. సో టోటల్ మల్టిప్లై చేస్తే, సో నెక్స్ట్ పేజ్, సో dsr is equal to integral of 0 to alpha integral of 0 to pi r square sin theta d theta d phi, r square d theta d phi. ఓకే, సో ఇందులో r కి సంబంధించిన ఏమి లేవు, ఇది వచ్చేసి ఈ ఇంటిగ్రల్ వచ్చేసి phi కి సంబంధించిన ఇంటిగ్రల్, ఈ ఇంటిగ్రల్ వచ్చేసి థీటాకి సంబంధించిన ఇంటిగ్రల్. సో r కి సంబంధించిన డెరివేటివ్ అంటే dr ఇక్కడ లేదు, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా అలాంగ్ r యాక్సిస్ ఏ కనుక్కున్నాం కాబట్టి. సో dr అనేది లేదు, కాబట్టి వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్ r స్క్వేర్ ఇస్ కామన్ హియర్. ఓకే, రేడియస్ వాడు ఎంత ఇచ్చాడు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అని ఇచ్చాడు. ఓకే, సో r ప్లేస్ లో ఏ పెడుతున్నాను, ఏ స్క్వేర్ అయింది. సో 0 to alpha 0 to pi sin theta d theta d phi అయింది, sin theta d theta d phi. Okay, so what I can write is a square is equal to 0 to alpha d phi 0 to pi sin theta d theta, 0 to pi sin theta d theta, integral of sin theta d theta. ఇది ఎక్కడ ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇంటిగ్రల్ ఆఫ్ where is that, yeah, integral of r theta sin theta this one. సో ఇక్కడ ఏముంది చూడండి జాగ్రత్తగా, x ప్లేస్ లో థీటా పెట్టాను నేను, x ప్లేస్ లో థీటా పెడితే ఏమైంది, x ప్లేస్ లో థీటా పెడితే x sin theta d theta అయింది. సో అప్పుడు ఏమైంది, మైనస్ కాస్ థీటా ప్లస్ సి అవుతుంది. ఓకే, సో సి కాన్స్టెంట్ నేను కన్సిడర్ చేయట్లేదు, మైనస్ కాస్ థీటా అయింది. ఓకే, సైన్ థీటా ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా. ఓకే, సో అదే ఇక్కడ నేను ఇంటిగ్రల్ ప్లేస్ లో రాసుకుంటున్నాను. ఏమైంది ఇక్కడ, సో ఆ ప్లేస్ లో ఇది రాస్తే కనుక వాట్ ఐ విల్ గెట్ హియర్ ఈస్ a square. ఓకే, phi is running from alpha to 0. This is minus cos theta phi and 0, minus cos theta phi and 0. Okay, minus cos theta phi and 0. ఓకే, సో ఇది వేస్తే కనుక ఏమైంది, సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక dsr ఈజ్ ఈక్వల్ టు a square alpha మైనస్ కాస్ థీటా పై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ 0. ఓకే, ఒకసారి పై పెట్టాను, ఇంకొకసారి 0 పెట్టాను, మైనస్ ఆఫ్ మైనస్ తీసుకోవాలి, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 అప్లై చేశాను. సో కాస్ థీటా ప్లేస్ లో, సారీ థీటా ప్లేస్ లో కదా ఇది రాయాలి, సో థీటా రాయద్దు ఇక్కడ, కాస్ ఫై రాయాలి డైరెక్ట్. సో కాస్ ఫై, ఓకే, మైనస్ ఆఫ్ కాస్ ఫై. ఓకే, సో మనకి తెలుసు కదా ఏంటది, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇందులో ఆల్ అన్ని పాజిటివ్ ఉంటాయి, ఇందులో ఓన్లీ సైన్ అండ్
కొసీకెంటా, కొసీకెంట్ మాత్రం పాజిటివ్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇక్కడ టాంజెంట్ మాత్రమే, టాంజెంట్ కాట్ మాత్రమే పాజిటివ్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి సీకెంట్ అండ్ కాస్ మాత్రమే పాజిటివ్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సైన్ అండ్ కాస్లో మాత్రమే పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ సీకెంట్ అండ్ కొసీకెంట్ ఉంటుంది కాబట్టి కాస్ ఫై ఈజ్ నెగిటివ్. సో డిఎస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ఆల్ఫా. సో వాట్ ఈస్ దిస్? కాస్ ఫై 180 degrees ఎంత? కెన్ యూ టెల్ దట్? కాస్ 0 రకంగా చెప్పాలంటే కాస్ 0 is 1. కాస్ 0 is 1 కాబట్టి what I can write is minus of -1 plus 1. Okay, so this is 2a square alpha. 2a square alpha వచ్చింది ఇక్కడ. Okay, DSR is equal to 2a square alpha. Okay, 2a square alpha. అయితే వాడు క్వశ్చన్లో ఇచ్చాడు క్లియర్గా ఆల్ఫా ఎంతో ఉంటుందని ఇచ్చాడు. ఏంటది? ఆల్ఫాని ఎంత తీసుకోమన్నాడు? 2π తీసుకోమన్నాడు. ఆల్ఫా ప్లేస్లో 2π తీసుకోమన్నాడు. ప్రీవియస్కి వెళ్తే క్వశ్చన్లో చూడండి, ఆల్ఫా ప్లేస్లో 2π తీసుకోమన్నాడు. ఓకే, సో అదే నేను ఇక్కడ వేస్తే కనుక ఏమైంది? సో ఆల్ఫా ప్లేస్లో 2π వేస్తే a square into 2π. సో this is equal to 4π a square. 4π a square. Okay, 4π a square. So surface area of, so what I can write is surface area of a spherical shell, of a spherical shell is 4π a square. Okay, 4π a square, 4 a square. Okay, so surface area of spherical shell is 4π a square. Okay, so this is the surface area problem which I can use my coordinate system. Okay, coordinate system ni use chestu nenu surface area of cylinder, surface area of sphere, next to volume of a cylinder, volume of a cylinder, volume of a surface area of a cylinder, surface area of a cylinder కనుక్కున్నాను. ఓకే, ఇది కనుక్కున్నాను, ఇది కనుక్కోలేదు, ఇది మీరు చేయొచ్చు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ మీరు కనుక్కోవచ్చు యూజింగ్ స్పెరికల్ కోఆర్డినేట్స్. ఓకే, యూజింగ్ స్పెరికల్ కోఆర్డినేట్స్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కున్నాను, సారీ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఇది సారీ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోలేదు. ఇది మీరు చేయొచ్చు. ఫార్ములా చెప్తారు ఎవరైనా? కెన్ ఎనీవన్ టెల్ మీ ద ఫార్ములా? యూ కెన్ పోస్ట్ దట్ ఇన్ టు ద చాట్ బాక్స్. యూ కెన్ పోస్ట్ దట్ ఆన్సర్. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్. సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాను. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎంత వచ్చింది? 4π a square వచ్చింది. ఓకే, వాల్యూమ్ వచ్చేసి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr square L. ఓకే, సో πr square L ఇది వచ్చేసి 2πr into r plus L. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమవుతుంది? ప్లీజ్ పోస్ట్ ద ఆన్సర్ ఇన్ టు చాట్ బాక్స్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ 4/3 πr cube, 4/3 πr cube, 4/3 πr cube వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి అది? ఫార్ములా ఏంటి? dv ఈజ్ ఈక్వల్ టు, ఎవరైనా చెప్తారా? dv ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ సైన్ థీటా, r స్క్వేర్ సైన్ థీటా d థీటా dr d థీటా d phi, dr d థీటా d phi. ఓకే, dv ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ సైన్ థీటా dr d థీటా d phi. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో రాస్తాను, ఒకసారి చూడండి. వాల్యూమ్, డిఫరెన్షియల్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్, differential volume of a sphere dv is equal to r square sin theta
dr d theta d phi, dr d theta d phi. సో ఈ కేసులో నేను వేస్తే కనుక నాకు ఏమైంది, వాట్ ఐ కెన్ రైట్ హియర్, సో v ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ r స్క్వేర్ sin theta d theta dr d theta d phi. Okay, triple integral of r square sin theta dr d theta d phi. Okay, so this is pi 0 to pi, this is 0 to 2 pi, and this is 0 to r. Okay, 0 to r. So volume integral అంటే 0 to pi, 0 to 2 pi, 0 to r. Okay, సో ఈ రకంగా తీసుకుని r స్క్వేర్ d theta dx చేస్తే కనుక మీకు ఫైనల్ గా 4/3 pi r క్యూబ్ రావాలి. 4/3 pi r క్యూబ్ రావాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ స్పెరిక్ స్పియర్ ఇస్ 4/3 pi r క్యూబ్. ఇది రావాలి. ఈ ఇంటిగ్రల్ సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో r స్క్వేర్, ఇంటిగ్రల్ ఆఫ్ r స్క్వేర్ కంగారు పడకండి, ఇందులో ఏం కొత్త వింతగా ఏం లేదు, మీకు ఆల్రెడీ ఒక చార్ట్ ఇచ్చాను నేను అందుకనే. సో ఇంటిగ్రల్ ఆఫ్ r స్క్వేర్. ఓకే, సో r స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి x పవర్ n అని ఉంది. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n. ఓకే, n ప్లేస్ లో 2 పెట్టండి. n ప్లేస్ లో 2 పెడితే ఏమైందంటే సో వాట్ ఐ కెన్ రైట్ ఈస్ n ప్లేస్ లో 2 పెడితే ఏమైంది, సో లెట్ మీ can write on this. ఓకే, ఇక్కడే రాయగలుగుతాను. ఓకే, సో x ప్లేస్ లో n పెడితే ఇంటిగ్రల్ x స్క్వేర్ dx. ఓకే, సో n ప్లేస్ లో 2 అన్నమాట, అంటే n ప్లేస్ లో 2 అంటే 2 + 1/2 + 1. సో ఇది ఏమైంది, x క్యూబ్, ఇది x క్యూబ్ బై 3 అయింది, అయింది. ఓకే, సో సేమ్ నేను ఏం చేశాను, సేమ్ అదే తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడికి వచ్చి నేను రాశాను, ఇక్కడికి వచ్చి రాశాను. ఓకే, సో r స్క్వేర్ ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఏమైంది, సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 r స్క్వేర్ dr. ఓకే, సో r స్క్వేర్ dr. సో ఇట్లా నేను రాస్తే కనుక, సో ఇది నేను రాస్తే ఏమైంది, సో x ప్లేస్ లో x స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ 0 to r x స్క్వేర్ dx అని ఉంటే కనుక, సో వాట్ ఐ కెన్ రైట్ ఈస్ r క్యూబ్ బై 3. ఓకే, r క్యూబ్ బై 3. ఓకే, దిస్ ఈస్ r ఇంటూ 0. ఓకే, సో r అప్లై చేస్తే దిస్ ఈస్ r క్యూబ్ 3/3 మైనస్ 0. ఓకే, సో ఈ ఇంటిగ్రల్ మనం r స్క్వేర్ dr తీస్తే ఏమైంది, r స్క్వేర్ dr తీస్తే r క్యూబ్ బై 3 మైనస్ 0. ఇది మనకు వచ్చింది, రైట్. సో దిస్ ఈస్ ద కేస్ విత్ వాల్యూమ్, డిఫరెన్షియల్ వాల్యూమ్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ డిఫరెన్షియల్ వాల్యూమ్, దిస్ ఇస్ ద వే దట్ యూ విల్ ఫైండ్ అవుట్. సో దీన్ని అప్లై చేసి మాకు ఫైనల్ గా మనకి ఆన్సర్ వచ్చిందో లేదో చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడికి ముగిద్దాం, ఇక్కడికి ఆపుదాం ఈ రోజుకి.